హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ స్టాట్యూట్స్ అండ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ లెజిస్లేషన్ సబ్జెక్ట్లో పార్ట్ సి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఫ్రమ్ లాస్ట్ 6-7 ఇయర్స్ పేపర్స్ నుంచి తీసుకొని లిస్ట్ చేయడం జరిగిందనమాట. క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ వీ విల్ డిస్కస్ ఇన్ దిస్ క్లాస్. అందులో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ద కార్గో షిప్ వాజ్ సెయిలింగ్ ఆన్ ద సీ డ్యూ టు ద హెవీ స్టార్మ్ ఆల్ ద sailors were shook the ship except only one sick passenger. However, the ship came safe to port. All the mariners claimed for the benefit of law decide the case అని అడుగుతున్నారనమాట. సో ఇక్కడ ఏం లేదు, ఒక కార్గో షిప్‌లో ఎంప్లాయీస్ అందరూ ఎవరైతే మెరైనర్స్ ఉంటారో వాళ్ళందరూ ట్రావెల్ చేస్తున్నారు. సడెన్‌గా ఒక హెవీ స్టార్మ్ రావడం వల్ల అందరూ అందులో నుంచి బయటకొచ్చేసారు. తప్పించుకున్నారనమాట షిప్‌ని వదిలేసి. ఒక్క సిక్ ప్యాసింజర్ తప్ప. సో, ఇప్పుడు బయటకొచ్చిన వాళ్ళందరూ ఏంటంటే, వాళ్ళకి బెనిఫిట్ ఆఫ్ లా కింద కంపెన్సేషన్ గురించి అడుగుతున్నారు. సో, అలా షిప్‌ని వదిలేసి బయటకొచ్చిన వాళ్ళకి బెనిఫిట్ ఆఫ్ లా ప్రకారంగా కంపెనీ ఏదైనా కంపెన్సేషన్ పే చేయొచ్చా అనేది క్వెషన్ అనమాట. సో, మీరు ఆల్రెడీ మనం డిస్కస్ చేసినట్లు ఒక్కొక్క కాలేజ్‌లో ఒక్కొక్క ఫార్మాట్ ఉంటుంది. ఐరాక్ మెథడ్ ఉంటుంది. లేదా ఎఫ్ఆర్‌క్యూఆర్‌డి అని ఉంటుందనమాట. సో, మీరు మీ కాలేజ్‌లో ఎలా అయితే ఉంటుందో అది చూసుకోండి ఎగ్జామ్‌లో రాయడానికి. నేనిక్కడ క్వెషన్ దానికి మనం ఆన్సర్ ఎలా రాయొచ్చు అనేది చెప్తున్నాను. సో, ఫస్ట్ ఫ్యాక్ట్స్ అంటే ఈ క్వెషన్‌లో ఏమైతే ఇచ్చారో అవి ఫ్యాక్ట్స్. క్వెషన్ ఇన్వాల్వ్డ్ అంటే ఈ సర్కమ్‌స్టాన్సెస్‌ని బేస్ చేసుకొని క్వెషన్స్ ఏమి అడగొచ్చు కోర్టులో అలాంటివి అన్నమాట. తర్వాత లీగల్ రీజనింగ్స్ ఏమున్నాయి. సో, మనకు మారిటైమ్ లా ప్రకారంగా మెరైనర్స్ ఆర్ అండర్ కాంట్రాక్చువల్ అండ్ లీగల్ ఆబ్లిగేషన్ టు ప్రొటెక్ట్ ద షిప్ అండ్ ఎన్ష్యూర్ ఇట్స్ సేఫ్టీ డ్యూరింగ్ ద వాయేజ్. అంటే ప్రయాణం చేసే టైంలో మెరైనర్స్ అందరూ గూడా ఒక కాంట్రాక్ట్ కిందే ఉంటారనమాట. లైక్ ఆ షిప్‌ని ప్రొటెక్ట్ చేస్తాం. లేదా అందులో ఉన్న గూడ్స్‌ని ప్రొటెక్ట్ చేస్తాం అన్నట్లు. సో, అలా ప్రొటెక్ట్ చేసినందుకు ఎవరైతే ఆ షిప్ ఓనర్ ఉంటారో వాళ్ళు వీళ్ళకి సాలరీ లాగా లేదా ఒక అమౌంట్ పే చేస్తారనమాట. సో, దాని ప్రకారంగా సాల్వేజ్ ఈస్ గ్రాంటెడ్ ఓన్లీ వెన్ ద సర్వీసెస్ రెండెడ్ ఆర్ వాలంటరీలీ సక్సెస్ఫుల్ అండ్ నాట్ అరైజింగ్ ఔట్ ఆఫ్ ప్రీ ఎగ్జిస్టింగ్ డ్యూటీ. సో, ఇన్ ద ప్రెజెంట్ కేస్ ద మారైనర్స్ అబాండెడ్ ద షిప్ డ్యూరింగ్ పెరిల్. పెరిల్ అంటే ఒక ప్రమాదం లాంటిదనుకోండి. సో, వాళ్ళ మెరైనర్స్ అనేది పక్కకెళ్ళిపోయారు గదా! వదిలేసి. సో, విచ్ అమౌంట్స్ టు బ్రీచ్ ఆఫ్ డ్యూటీ, సాల్వేజ్ కెనాట్ బి క్లెయిమ్డ్ బై పర్సన్స్ హూ ఆర్ బౌండ్ బై కాంట్రాక్ట్ టు సేఫ్‌గార్డ్ ద షిప్. The safe arrival of the ship was not due to the efforts of the mariners, but occurred despite their abandonment. Therefore, the essential conditions for claiming salvage were not fulfilled. సో, ఇది మ్యారిటైమ్ లా ప్రకారం కొన్ని ఎసెన్షియల్స్ ఉన్నాయన్నమాట. సో, దీనికి రిలేటెడ్‌గా కేస్ లా వచ్చేసి ద వారియర్ లష్ 476 ఈ కేస్‌లో వచ్చేసి ఇట్ వాస్ హెల్డ్ దట్ సీమెన్ కెనాట్ క్లెయిమ్ సాల్వేజ్ ఫర్ సర్వీసెస్ రెండెడ్ ఇన్ ద కోర్స్ ఆఫ్ దేర్ డ్యూటీ. తర్వాత కెనడీ వర్సెస్ బ్రౌన్ అబాండన్మెంట్ ఆఫ్ డ్యూటీ డిస్టెన్షియల్స్ ఎ పర్సన్ ఫ్రమ్ క్లెయిమింగ్ ఎనీ రివార్డ్ ఆర్ బెనిఫిట్ అండర్ లా. సో, దాని ప్రకారంగా వీళ్ళకి బెనిఫిట్ ఆఫ్ లా అండర్ లా ప్రకారంగా ఎటువంటి కంపెన్సేషన్ ఎంటైటిల్ అవ్వరు. సో, దట్ ఈస్ ద డెసిషన్. నెక్స్ట్ క్వెషన్ వచ్చేసి ద గవర్నమెంట్ ఎనాక్టెడ్ వన్ లా రిలేటింగ్ టు the special provisions of the child protection and education aspects to increase the literacy rate in that province. So, some remote area groups refused to send the girl child to schools, which was against their local customary practices advice. సో, ఈ క్వెషన్ ఏంటంటే ఒక గవర్నమెంట్ ఒక లా తీసుకొనొచ్చింది. స్పెషల్ ప్రొవిజన్స్ కింద చైల్డ్ ప్రొటెక్షన్ కింద వాళ్ళందరికీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి. సో, ఆ లిటరసీని రేట్‌ని పెంచడానికి తీసుకొచ్చిందనమాట. ఒక చట్టాన్ని తీసుకొచ్చింది. అయితే ఆ ఏరియాలో రిమోట్ ఏరియాలో ఉన్న ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ దాన్ని రిఫ్యూజ్ చేశారు. ఎందుకు అనంటే గర్ల్ చైల్డ్‌కి స్కూల్స్‌కి పంపించము. దానికి అగైనెస్ట్‌గా ఎందుకు పంపించరంటే అంటే వాళ్ళ ఆచార వ్యవహారాల ప్రకారము గర్ల్ చైల్డ్‌ని స్కూల్‌కి పంపించము. సో, ఇది అందువలన ఆ యొక్క యాక్ట్‌ని రిఫ్యూజ్ చేశారు. సో, అడ్వైస్ చేయమని అడుగుతున్నారు మనల్ని. సో, యాజ్ యూజువల్ ఫ్యాక్ట్స్, క్వెషన్స్ అందులో నుంచి వస్తాయి. రీజన్స్ వచ్చేసి దీనికి మనకి యాక్చువల్‌గా రైట్ టు ఎడ్యుకేషన్ యాస్ ఎ ఫండమెంటల్ రైట్ ఆర్టికల్ 21A ప్రకారంగా ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ చేశారు. 6-14 ఇయర్స్ ఉన్న వాళ్ళు ఎవరికైనా అబ్బాయైనా, అమ్మాయైనా. అలాగే కస్టమ్స్ ఆర్ సబ్జెక్ట్ టు ఫండమెంటల్ రైట్స్. అంటే ఆచార వ్యవహారాలు ఆహ్, కొన్ని సార్లు ఒకవేళ ట్రైబల్ పీపుల్‌లో అయితే సెకండ్ మ్యారేజెస్ అలా చేసుకోవడానికి కూడా అవకాశం ఉంది వాళ్ళ ఆచార వ్యవహారాల ప్రకారం. కానీ ఫండమెంటల్ రైట్స్‌ని వయలేట్ చేస్తే మాత్రం కస్టమ్స్ అనేవి దాని కిందనే అంటే ఫండమెంటల్ రైట్స్‌కి హైయెస్ట్ వాల్యూ ఇస్తారు. కస్టమ్స్‌కి తక్కువ వాల్యూ ఇస్తారు. ఎప్పుడైతే ఈ కస్టమ్స్ అనేవి ఫండమెంటల్ రైట్స్‌ని
తక్కువ చేస్తే గనక. అదనమాట. మనకు వైల్ ఆర్టికల్స్ 25 అండ్ 29 ప్రొటెక్ట్ రిలీజియస్ అండ్ కల్చరల్ ప్రాక్టీసెస్, ప్రొటెక్షన్ ఈస్ నాట్ అబ్సల్యూట్. సో, కస్టమ్ దట్ వైలేట్ డిగ్నిటీ, ఈక్వాలిటీ అండ్ డెవలప్‌మెంట్ ఆఫ్ చిల్డ్రన్ కెనాట్ బి అప్‌హెల్డ్. సో, అలాగే జెండర్ డిస్క్రిమినేషన్ అనేది కూడా మనకు ఆర్టికల్ 14 అండ్ 15 ప్రకారంగా ఆహ్, అవాయిడ్ చేస్తున్నాయి. అలాగే ఈక్వాలిటీ అందరూ ఈక్వల్‌గా ఉండాలి. అలాగే సెక్స్‌ని బేస్ చేసుకొని డిస్క్రిమినేషన్ చేయకూడదు అనేసి కూడా చెప్తున్నాయన్నమాట ఆర్టికల్ 14, 15. అలాగే డాక్ట్రిన్ ఆఫ్ పేరెంట్స్ ప్యాట్రీ అని ఉంటుందన్నమాట. ద స్టేట్ హాస్ ఎ కాన్స్టిట్యూషనల్ డ్యూటీ టు యాక్ట్ యాస్ ఎ గార్డియన్ ఆఫ్ చిల్డ్రన్స్ వెల్ఫేర్, ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఎడ్యుకేషన్, ఓవర్ రైట్స్ పేరెంటల్ ఆర్ కమ్యూనిటీ రెసిస్టెన్స్ రూటెడ్ ఇన్ రిగ్రెసివ్ కస్టమ్స్ యాస్ పర్ ద డాక్ట్రిన్ ఆఫ్ పేరెంట్స్ ప్యాట్రీ. సో, ఇదన్నమాట. సో, దీనికి రిలేటెడ్‌గా మనకు చాలా కేసెస్ ఉన్నాయి. ఇందులో మీకు మోహిని జైన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ కర్ణాటకలో ఎడ్యుకేషన్ ఈస్ ఎ ఫండమెంటల్ రైట్ అండర్ ఆర్టికల్ 21. ద స్టేట్ హాస్ ఎ డ్యూటీ టు ఎన్ష్యూర్ యాక్సెస్ టు ఎడ్యుకేట్ ఫర్ ఆల్ చిల్డ్రన్ అని చెప్పేసి జడ్జిమెంట్ ఉందనమాట. సో, దాని ప్రకారంగా మనకు ఈ డెసిషన్ ఏం చెప్పొచ్చు, అడ్వైజ్ ఏం చేయొచ్చు అంటే, గవర్నమెంట్ ఏదైతే లా ఇచ్చిందో అది కాన్స్టిట్యూషనల్‌గా వాలిడ్ అండ్ ఎన్ఫోర్సబుల్ కూడా అవుతది. సో, ఏదైతే గర్ల్ చైల్డ్‌కి ఎడ్యుకేషన్ అవసరం లేదంటున్నారో అది ఇల్లీగల్ అండ్ అన్‌కాన్స్టిట్యూషనల్ అవుతదనమాట. సో, కస్టమరీ ప్రాక్టీసెస్ కెనాట్ ఓవర్‌రైడ్ ఫండమెంటల్ రైట్స్, ఎస్పెషల్లీ రైట్ టు ఎడ్యుకేషన్, ఈక్వాలిటీ, నాన్ డిస్క్రిమినేషన్ అండ్ చైల్డ్ ప్రొటెక్షన్ స్టాట్యూట్స్ ప్రకారంగా కూడా. సో, ద స్టేట్ ఈస్ ఎంపవర్డ్ టు టేక్ అఫర్మేటివ్ మెజర్స్ ఇంక్లూడింగ్ అవేర్‌నెస్ క్యాంపెయిన్ గాని, ఆ ఏరియాలో వాళ్ళు ఆచారం కాదు అని చెప్తున్నారు కాబట్టి, వాళ్ళకి ఎడ్యుకేషన్ యొక్క ఇంపార్టెన్స్‌ని తెలియజేస్తూ అవేర్‌నెస్ క్యాంపెయిన్స్, ఇన్సెంటివ్స్ ఫర్ గర్ల్ ఎడ్యుకేషన్, సో, పీనల్ యాక్షన్ ఆహ్, వేర్ నెసెసరీ. అంటే ఒకవేళ వాళ్ళు కొట్టడానికి వస్తున్న కొంతమంది టీచర్స్‌ని కొట్టడానికి కూడా వెళ్తా ఉంటారు. అలాంటి టైంలో సో, క్రిమినల్ యాక్షన్స్ కూడా తీసుకోవచ్చు వాళ్ళ మీద. సో, దట్ ఈస్ వి కెన్ సజెస్ట్ ఇన్ దిస్ క్వెషన్. నెక్స్ట్ క్వెషన్ వచ్చేసి ద ఎఫ్ఐఆర్ వాస్ ఫైల్డ్ అగైన్స్ట్ ఏ ఫర్ ద అఫెన్స్ థెఫ్ట్ వేర్ ద పనిష్మెంట్ ఈస్ ఫైన్ ఓన్లీ. సబ్సిక్వెంట్లీ వెన్ దిస్ కేస్ వాస్ ఆన్ ట్రయల్, the amendment took place in criminal law provisions and imprisonment was made mandatory for the offense theft also. The accused challenged the ambiguity of the penal provisions decide. సో, ఇదేం లేదు. ఒక 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 పర్సన్ థెఫ్ట్ చేసినప్పుడు ఏ అనే పర్సన్ అది ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది అతని మీద. సో, ఫైల్ అయినప్పుడు ఆ కేస్‌కి ఏదైతే పనిష్మెంట్ ఉందో అది ఓన్లీ ఫైన్‌గా ఉండేది. దాని తర్వాత ఆ కోర్ట్ ప్రొసీడింగ్స్‌కెళ్ళినప్పుడు ఏదైతే క్రిమినల్ లా ఉందో ఇంతకుముందు పనిష్మెంట్ కింద ఫైన్ వేసేవాళ్ళు. దానికి ఇప్పుడు పనిష్మెంట్‌తో పాటు ఇంప్రిజన్‌మెంట్ కూడా అంటే జైలు శిక్ష కూడా వేస్తున్నా అని కొత్తగా ఆ చట్టాన్ని సవరణ చేశారు. అమెండ్‌మెంట్ చేశారు. సో, ఇప్పుడు అక్యూజ్డ్ ఏం ఛాలెంజ్ చేస్తున్నారంటే, నేను తప్పు చేసినప్పుడు అది ఓన్లీ ఫైన్‌గా ఉన్నది. ఇప్పుడు మరి దానికి ఇంప్రిజన్‌మెంట్ కూడా వేస్తున్నారు. అది ఎంతవరకు కరెక్టు అని చెప్పేసి ఛాలెంజ్ చేస్తున్నారనమాట. ఈ కేస్‌ని డిసైడ్ చేయమని అడుగుతున్నారు. సో, యాజ్ యూజువల్ ఫ్యాక్ట్స్, క్వెషన్స్ అవే ఉంటాయి. రీజనింగ్స్ ఏంటంటే మనకు అందరికీ తెలుసు ఆర్టికల్ 20 క్లాజ్ 1 అని ఉంటుందనమాట. సో, అందులో ఏంటి అంటే తప్పు చేసినప్పుడు ఏదైతే శిక్ష ఉంటుందో అదే శిక్ష అప్లై అవుతది. ఒకవేళ అది కొత్తగా చట్టం వచ్చినా కూడా అనేసి మనకు ఆర్టికల్ 20 క్లాజ్ 1 అనేది సపోర్ట్ చేస్తదనమాట మనకు. సో, దానికి రిలేటెడ్‌గా మనకొక కేస్ లా కూడా ఉంది. రావ్ శివ బహదూర్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ వింధ్య ప్రదేశ్. సో, ఇది వింధ్య ప్రదేశే 1953లో అప్పుడు ఆ స్టేట్‌ని అలా పిలిచేవాళ్ళనమాట. తర్వాత అది నేమ్ చేంజ్ చేశారు. హెల్డ్ దట్ ఆర్టికల్ 20 క్లాజ్ 1 ప్రొహిబిట్స్ కన్విక్షన్ ఫర్ అన్ యాక్ట్ విచ్ వాస్ నాట్ అన్ అఫెన్స్ అట్ ద టైమ్ ఆఫ్ కమిషన్ అండ్ ఇంపోజిషన్ ఆఫ్ గ్రేటర్ పనిష్మెంట్ థాన్ వాట్ వాస్ ప్రిస్క్రైబ్డ్ అట్ ద టైమ్ ఈస్ ఆహ్, ప్రొ అన్‌కాన్స్టిట్యూషనల్ అని చెప్పేసి ఈ కేస్‌లో జడ్జిమెంట్ వచ్చిందనమాట. సో, దాని ప్రకారంగా కోర్ట్ ఏం చేయొచ్చు అంటే, ద అమెండ్మెంట్ మేకింగ్ ఇంప్రిజన్మెంట్ మ్యాండేటరీ ఫర్ ద అఫెన్స్ ఆఫ్ థెఫ్ట్ ఈస్ సబ్స్టాంటివ్ అండ్ పనిటివ్ ఇన్ నేచర్. సో, అప్లయింగ్ ద అమెండ్మెంట్ ప్రొవిజన్స్ టు యాక్ట్స్ కమిటెడ్ బిఫోర్ ద అమెండ్మెంట్ వుడ్ అమౌంట్ టు ఇంపోజింగ్ ఎ గ్రేటర్ పనిష్మెంట్ రెస్పెక్టివ్లీ, విచ్ ఈస్ కాన్స్టిట్యూషనల్లీ ప్రొహిబిటెడ్. So, therefore, the accused cannot be subjected to imprisonment. Punishment applicable shall be only fine as prescribed under the law existing at the time of commission of the offense. That is అన్నమాట. నెక్స్ట్ క్వెషన్ వచ్చేసి ఏ అండ్ బి బిలాంగింగ్ టు 2 డిఫరెంట్ స్టేట్ ఎంటర్డ్ ఎ కాంట్రాక్ట్ ఆఫ్ కాటన్ అండ్ టెక్స్టైల్ బిజినెసెస్. So, subsequently, one state made certain imposition on cotton related to goods, and the price was hiked like anything, and the aggrieved retailers seek your advice, decide. సో, ఏం లేదు ఒక ఏ అండ్ బి అనే ఇద్దరు 2 డిఫరెంట్ స్టేట్స్ నుంచి ఒక కాంట్రాక్ట్‌కొచ్చారు. కాటన్ అంటే టెక్స్‌టైల్ బిజినెస్. సో, తర్వాత ఏం జరిగిందంటే ఒక స్టేట్‌లో కాటన్ మీద కాటన్ రిలేటెడ్ గూడ్స్ మీద ఈ టాక్స్ ఇంపోజిషన్ అనేది చేశారు. అది చాలా ఎక్కువైపోయింది.
సో, ఇక్కడ ఎవరైతే రిటైలర్స్ దానివల్ల సఫర్ అవుతున్నారో వాళ్ళు ఒక లాయర్‌గా మీ దగ్గరికొచ్చి అడ్వైస్ అడిగారు. డిసైడ్ చేయండి అనేసి క్వెషన్ అనమాట. సో, మనకి దీనికి రిలేటెడ్‌గా ఆర్టికల్ 301 ఉంది. ఏం చెప్తుంది అంటే 301 గ్యారంటీస్ దట్ ట్రేడ్, కామర్స్ అండ్ ఇంటర్‌కోర్స్ త్రూఔట్ ద టెరిటరీ ఆఫ్ ఇండియా షల్ బి ఫ్రీ. Any direct or immediate restriction on trade is presumed to be unconstitutional unless justified under Article 302 or Article 304B. State restrictions with the presidential assent or unreasonableness. ఈ 2 ఆర్టికల్స్ అన్‌కాన్స్టిట్యూషనల్‌గా ఒక స్టేట్ మాత్రమే డెసిషన్ తీసుకునేదానికి లేదు. తీసుకుంటే ఎంటైర్ ఇండియా తీసుకోవాలనమాట. సో, అది కాటన్ అండ్ టెక్స్‌టైల్స్ ఆర్ ఎసెన్షియల్ ట్రేడ్ కమోడిటీస్ అండ్ ఆర్బిటరీ ప్రైస్ ఎస్కలేషన్ డ్యూ టు స్టేట్ యాక్షన్ కెన్ డిస్టర్బ్ ఫ్రీ ఫ్లో అండ్ ఇంటర్‌స్టేట్ ట్రేడ్. అలాగే ఎకనామికల్ బ్యారియర్స్‌ని కూడా క్రియేట్ చేస్తుంది. హాస్టైల్ డిస్క్రిమినేషన్ కింద కూడా వస్తదనమాట. సో, ఏదైనా సరే ఒక స్టేట్ ఇంపోజ్ చేయాలంటే అది ప్రెసిడెన్షియల్ దగ్గర నుంచి అసెంట్ తీసుకొని చేయాలనమాట. అదర్‌వైజ్ అది అన్‌కాన్స్టిట్యూషనల్ అవుతది. దీనికి రిలేటెడ్‌గా మనకు అటియా బారీ టీ కంపెనీ లిమిటెడ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ అస్సాం ఇందులో ఏం చెప్తుందంటే, ఎనీ టాక్స్ ఆర్ రెస్ట్రిక్షన్ విచ్ డైరెక్ట్‌లీ ఆర్ ఇమ్మీడియేట్‌లీ ఇంపీడ్స్ ట్రేడ్ వైలేట్స్ ఆర్టికల్ 301. ఫ్రీడమ్ అండర్ 301 ఈస్ ఎ కాన్స్టిట్యూషనల్ మ్యాండేట్ నాట్ ఎ మియర్ డిక్లరేషన్ అని చెప్పి జడ్జిమెంట్ ఉందనమాట. సో, దానికి రిలేటెడ్‌గా మనకు ఏదైతే ఆ స్టేట్ చేసిందో, ఇంపోజ్ చేసిందో రెస్ట్రిక్షన్ గాని, లేదా టాక్స్ అయినా ఏదైనా సరే డైరెక్ట్‌లీ అఫెక్ట్స్ ఇంటర్ స్టేట్ ట్రేడ్ కాబట్టి అన్‌రీజనబుల్ ప్రైస్ ఎస్కలేషన్ వయలేట్స్ ఆర్టికల్ 301 అని చెప్పేసి ఆ కేసు ఫేవర్‌ఫుల్‌గా అగ్రీవ్డ్ పర్సన్స్‌కి వస్తదనమాట. అలాగే ఏదైతే టాక్స్ రెస్ట్రిక్షన్ ఉందో దానికి క్వాష్ కూడా చేయొచ్చు. రెడ్ పిటిషన్ ఫైల్ చేస్తే అని చెప్పేసి మనము క్వెషన్‌కి ఆన్సర్ రాయొచ్చు. నెక్స్ట్ క్వెషన్ వచ్చేసి ఏ స్టేట్ లా ఎగ్జెంప్టెడ్ సర్టెన్ మెడిసిన్స్ ఫ్రమ్ టాక్స్. ఏ డీలర్ ఆఫ్ హోమియోపతి మెడిసిన్స్ క్లెయిమ్స్ థట్ ఇట్ ఈస్ ఆల్సో ఎ మెడిసిన్ అండ్ షుడ్ బి ఎగ్జెంప్టెడ్ డిసైడ్ అని క్వెషన్ అడిగారనమాట. సో, మనకి ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ స్టాట్యూట్స్‌గా అండ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ లెజిస్లేషన్ అనేది ఏంటి అంటే, ద మీనింగ్ ఇట్‌సెల్ఫ్ సేయింగ్ ఇంటర్ప్రిటేషన్ అంటే ట్రాన్స్‌లేషన్ అనమాట. అర్థం చేయడం, ఎక్స్‌ప్లనేషన్ చేయడం ఒక యాక్ట్‌ని. ఎవరు ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు? కోర్ట్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తది. సో, ఆ విధంగా ఇప్పుడు ఒక టాక్స్ లాలో మెడిసిన్స్‌కి ఎక్సెంప్షన్ ఇచ్చారు. మెడిసిన్స్ అంటే ఏ మెడిసిన్స్? హోమియోపతి మెడిసిన్స్ కూడా వస్తాయా? లేదా? అనేది మన ఇంటర్ప్రిటేషన్ చేసినప్పుడు కోర్ట్ వాళ్ళు చెప్తారనమాట. ఈ పర్టిక్యులర్‌ది వస్తుందా? రాలేదా? అని ఆ యొక్క యాక్ట్‌లో ఎలా ఉన్నాయి అని చెప్పేసి చెప్తారు. అందుకే మీరు క్వెషన్స్ చూస్తే ఇంటర్ప్రిటేషన్ దాంట్లో పార్ట్ సిలో ఇలాంటివి ట్రిక్కీగా అడుగుతారనమాట. ఇంకోటి బేటల్ లీవ్స్ అంటే అదే తమలపాకులు అనేవి యూజువల్‌గా వెజిటబుల్స్‌కి కొన్ని ఎక్సెంప్షన్స్ ఉంటాయి. సో, తమలపాకును కూడా లీఫీ వెజిటబుల్స్ కిందకొస్తది కాబట్టి దీనికి కూడా ఎక్సెంప్షన్ ఉంటుందా అనేసి క్వెషన్స్ అడుగుతారనమాట. సో, ఇలా ఉంటుంది. ఇంటర్ప్రిటేషన్ అంటే ఒక యాక్ట్ ఎలా అర్థం చేసుకోవాలి? ఎలా ఎక్స్‌ప్లెయిన్ చేయాలి అనేది, ట్రాన్స్‌లేషన్ ఎలా చేయాలనేది ఉంటుందనమాట మోస్ట్‌లీ. క్వెషన్స్ కూడా మనకు దానికి రిలేటెడ్‌గానే వస్తాయిక్కడ. సో, దీనికి మనకు రీజన్స్ ఏంటంటే, ఎక్సెంప్షన్ ప్రొవిజన్స్ ఇన్ టాక్సేషన్ లాస్ మస్ట్ బి స్ట్రిక్ట్‌లీ కాన్స్ట్రూడ్ అంటే ఖచ్చితంగా స్ట్రిక్ట్‌గా దాన్ని అర్థం జేసుకోవాలి. అంటే ట్రాన్స్‌లేషన్ చేయాలి. ఎక్సెంప్షన్ ప్రొవిజన్స్ ఉన్నవి ఇంకా కేర్‌ఫుల్‌గా తీసుకోవాలి. అలాగే ద బర్డెన్ లైస్ ఆన్ ద అసెస్సీ డీలర్ టు క్లియర్‌లీ షో థట్ హిస్ గూడ్స్ ఫాల్ స్క్వేర్‌లీ వితిన్ ద ఎక్సెంప్షన్ క్లాజ్. ఆ క్లాజ్‌లో ఏదైతే యాక్ట్‌లో ఏదైతే ఎక్సెంప్షన్ పెట్టారో, ఆయన సేల్ చేసే గూడ్స్ అనేవి దాని కిందకొస్తాయి అని చెప్పి ఆయన ప్రూవ్ జేసుకోవాలి. సో, వెన్ ద లెజిస్లేచర్ స్పెసిఫికల్లీ మెన్షన్ సర్టెన్ కేటగరీస్ ఎగ్జాంపుల్ అలోపతిక్ మెడిసిన్స్ ఆర్ అండ్ ఒమిట్ అదర్స్ అంటే హోమియోపతిక్ మెడిసిన్స్‌ని ఎక్స్‌క్లూడ్ చేస్తున్నాము. అలోపతిక్ మెడిసిన్స్‌కి మాత్రమే ఎక్సెప్షన్ వస్తుందని క్లియర్‌గా ఏదైనా చెప్పుంటే, ఇట్ ఇండికేట్స్ క్లియర్ లెజిస్లేటివ్ ఇంటెంట్. కోర్ట్స్ కెనాట్ యాడ్ వర్డ్స్ టు ఎ స్టాట్యూట్ ఆర్ నోటిఫికేషన్ అండర్ ద డ్యూస్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్. సో, ఏదో ట్రాన్స్‌లేట్ చేయాలి, అర్థం చేయాలని చెప్పేసి అందులో లేని వర్డ్స్‌ని కోర్ట్ తీసుకొచ్చి పెట్టడానికి ఛాన్సెస్ ఉండవు. కాబట్టి ద ప్రిన్సిపుల్స్ ఆఫ్ ఎక్స్‌ప్రెస్ యూనియస్ ఎస్ట్ ఎక్స్‌క్లూజివ్ ఆల్ట్రియస్ అంటే ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ వన్ థింగ్ ఎక్స్‌క్లూడ్ అదర్స్ అని ప్రిన్సిపల్ ఉంటుందన్నమాట మనకి ట్రాన్స్‌లేషన్ చేసే ఇంటర్ప్రిటేషన్ చేసే టైంలో. సో, ఇక్కడ మెడిసిన్స్ అని మెన్షన్ చేశారు. అలోపతిక్ మెడిసిన్ సారీ హోమియోపతిక్ మెడిసిన్ అని క్లియర్‌గా మెన్షన్ చేయలేదు గాబట్టి, సో, ఒకటి మెన్షన్ చేశారంటే ఇంకోటి లేదనే కదా అర్థము. సో, ఆ ప్రిన్సిపల్ ప్రకారంగా ఈ హోమియోపతిక్ మెడిసిన్స్‌కి ఎక్సెంప్షన్ ఇవ్వకపోవచ్చు. సో, దీనికి రిలేటెడ్‌గా కొన్ని కేస్ లాస్ ఉన్నాయన్నమాట. దిలీప్ కుమార్ వర్సెస్
and company versus commissioner of customs exemption provisions must be strictly interpreted. Ambiguous benefits the state, not the assessee అని చెప్పిందనమాట. సో, అంబిగ్యూస్ అంటే కన్‌ఫ్యూజన్ అనేది ఉంది అనుకోండి. సో, అది స్టేట్‌కి బెనిఫిట్ అయ్యేలాగా యాక్షన్ తీసుకోవాలి గానీ, అసెస్సీకి అంటే ఎవరైతే టాక్స్ కడుతున్నారో వాళ్ళకి బెనిఫిట్‌గా తీసుకోకూడదు అని చెప్పేసి జడ్జ్‌మెంట్ ఉందనమాట. సో, దీనికి ప్రకారంగా మనము కోర్ట్ రిజెక్టెడ్ ద క్లెయిమ్ ఆఫ్ ద హోమియోపతిక్ మెడిసిన్ డీలర్. So, it was held that homeopathic medicines are not entitled to tax exception unless specifically included in the exemption notification. The term medicine is exemption law cannot be interpreted broadly to include all systems of medicine. Tax exemption is matter of legislative policy, not judicial discretion అని చెప్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఆర్టికల్ 12 డిఫైన్స్ స్టేట్ ఇన్క్లూడ్స్ గవర్నమెంట్ అండ్ పార్లమెంట్, గవర్నమెంట్ అండ్ లెజిస్లేచర్ ఆఫ్ ద స్టేట్. So, local and other authorities, a private company employee states that he comes under the purview of other authorities discuss. సో, మనకు ఆర్టికల్ 12 ఏంటి? స్టేట్ యొక్క డెఫినేషన్ చెప్తుంది. అందులో ఏం ఇంక్లూడ్ చేశారు? గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయినా లేదా పార్లమెంట్ గాని, గవర్నమెంట్ అండ్ లెజిస్లేటర్ ఆఫ్ ద స్టేట్ గాని, లోకల్ అండ్ అదర్ అథారిటీస్ అని వీళ్ళందరూ కూడా స్టేట్ యొక్క పరిధిలోకి వస్తారని చెప్పి ఆర్టికల్ 12లో డెఫినేషన్ ఉంది. సో, ఇప్పుడు ఒక ప్రైవేట్ కంపెనీ ఎంప్లాయీ వచ్చేసి నా నేను అదర్ అథారిటీస్‌లే కిందికొస్తాను మా కంపెనీ. సో, మేము కూడా స్టేట్ ఎంప్లాయీస్ అవుతాము అని జెప్పేసి క్లెయిమ్ జేసుకుంటున్నాడు. సో, ఇది డిస్కస్ చేయాలి మనము. సో, దీనికి రిలేటెడ్‌గా రీజన్స్ ఏంటంటే ఆర్టికల్ 12 ఇంక్లూడ్స్ అదర్ అథారిటీస్ విచ్ హాస్ బీన్ జ్యుడిషియల్లీ ఇంటర్ప్రిటెడ్ టు కవర్ బాడీస్ దట్ ఆర్ ఫినాన్షియల్లీ, ఫంక్షనల్లీ అండ్ అడ్మినిస్ట్రేటివ్‌లీ డామినేటెడ్ బై ద స్టేట్. అలా అంటే డామినేటెడ్ బై ద స్టేట్ అంటే ఒక కంపెనీలో షేర్స్ ఉంటాయనుకోండి. మోర్ థాన్ ఒక ఎక్కువ షేర్స్ ఒక 80% షేర్స్ గవర్నమెంట్ ఉండి 20% ఒక ప్రైవేట్ కంపెనీ ఉంటే, అప్పుడు దాని ప్రకారంగా అది స్టేట్ కిందకొస్తది ఆ కంపెనీ. అలా గాకుండా ఈక్వల్‌గా ఉన్న లేదా ప్రైవేట్ కంపెనీస్‌కి ఎక్కువ షేర్స్ ఉండి, గవర్నమెంట్ కంపెనీకి తక్కువ షేర్స్ ఉంటే అది స్టేట్ కిందకి రాదు. సో, దాని ప్రకారంగా మియర్ ఇన్‌కార్పొరేషన్ అండర్ ఎ స్టాట్యూట్ ఆర్ రెగ్యులేషన్ బై ద గవర్నమెంట్ డస్ నాట్ కన్వర్ట్ ఎ ప్రైవేట్ బాడీ ఇంటు స్టేట్. The decisive factor is deep and pervasive government control, not the nature of activities alone. సో, ఇక్కడ మనకు అజయ్ హసిసా టెస్ట్ అని ఇది కేస్‌లో అనమాట. ఇందులో కొన్ని టెస్ట్ పెట్టారు. ఒక కంపెనీని స్టేట్ కిందకి తీసుకురావాలా వద్దా అనుకున్నప్పుడు అవి ఈ కండిషన్స్‌ని ఫుల్‌ఫిల్ చేయాలి. అవేంటి అంటే గవర్నమెంట్ ఓనర్‌షిప్ ఆర్ ఫినాన్షియల్ కంట్రోల్ ఉండాలి ఆ కంపెనీలో. మోనోపాలీ స్టేటస్ ఉండాలి గవర్నమెంట్‌కి. పబ్లిక్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఫంక్షన్స్ ఉండాలి. ట్రాన్స్‌ఫర్ ఆఫ్ ఎ గవర్నమెంట్ డిపార్ట్‌మెంట్ ఉండాలి. అలాగే అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్ ఉండాలి. అన్‌లెస్ దీస్ టెస్ట్స్ ఆర్ సాటిస్ఫైడ్ ఎ ప్రైవేట్ కంపెనీ రిమైన్స్ ఔట్‌సైడ్ ఆర్టికల్ 12. సో, ఇవేవి ఫాలో అవ్వకపోతే అది ఆర్టికల్ 12కి ఔట్‌సైడ్‌గానే ఉంటుంది. అంటే అది గవర్నమెంట్ కంపెనీ కిందకి రాదు. సో, దీనికి రిలేటెడ్‌గా కేస్ లాస్ ఉన్నాయి మనకు. అజయ్ హసియా వర్సెస్ ఖాలిద్ ముజీబ్ అని ఫార్ములేటెడ్ ద డెఫినిటివ్ టెస్ట్ టు ఐడెంటిఫై స్టేట్ అండర్ ఆర్టికల్ 12. సో, దాని ప్రకారంగా మనకు the private company does not fall within the definition of state under Article 12 merely because it is regulated by the government. ఒకవేళ అక్కడున్న కండిషన్స్‌ని ఫుల్‌ఫిల్ చేస్తే అప్పుడు అది స్టేట్ కిందకొస్తది. సో, ఇట్స్ ఎంప్లాయీ కెనాట్ డైరెక్ట్‌లీ ఎన్ఫోర్స్ ఫండమెంటల్ రైట్స్ అగైన్స్ట్ ఇట్ అండర్ ఆర్టికల్ 32. హౌవెవర్ ఇన్ అప్రోప్రియేట్ cases involving public duties, relief may be sought under Article 226. That is. Next వచ్చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నేషనలైజ్డ్ సిక్ ఇండస్ట్రీస్. ద మేనేజ్మెంట్ ఆఫ్ వన్ సిక్ ఇండస్ట్రీ ఛాలెంజ్ ద వ్యాలిడిటీ ఆఫ్ నేషనలైజేషన్ as a violative of the right of its members can directly principles of state policy can be used to decide the case. సో, ఇది మనకు మినర్వా మిల్స్ కేస్ అని ఉంటుంది. ఫేమస్ కాన్స్టిట్యూషన్ లా చదివినప్పుడు కూడా ఉంటుంది. సేమ్ కేస్‌లా యాజ్ ఇట్ ఈజ్ కేస్ మెన్షన్ చేయకుండా అందులో ఉన్న ఫ్యాక్ట్స్‌ని మెన్షన్ చేశారు. సో, ఆ మినర్వా మిల్స్ కేస్‌లో ఏంటంటే ఇందిరాగాంధీ గవర్నమెంటు ఇవి ఏవైతే ఫ్యాబ్రిక్ ప్రొడ్యూస్ చేస్తాయో వాళ్ళందరూ కూడా కంపెనీస్ సరిగ్గా పెర్ఫార్మెన్స్ చేయకపోతే అందులో ఉన్న ఎంప్లాయీస్‌ని సేవ్ చేయడానికి గవర్నమెంట్ దాని నేషనలైజేషన్ తీసుకొచ్చినప్పుడు బ్యాంక్స్ కూడా నేషనలైజేషన్ చేశారు. సో, అలాగా తీసుకొచ్చినప్పుడు ఆ మినర్వా మిల్స్ అనే పర్సన్ నా ఫండమెంటల్ రైట్‌ని వయలేట్ చేస్తున్నారు మీరు. కంపెనీ నాది కదా! నేను ఎలాగైనా ఆపరేట్ చేసుకుంటానని చెప్పేసి కేస్ తీసుకొచ్చారనమాట. సో, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలిసీ కింద స్టేట్ నా ఫండమెంటల్ రైట్స్‌ని వయలేట్ చేయకూడదు కదా! అని చెప్పారు. సో, దీనికి ఆల్రెడీ మనకు డెసిషన్ తెలుసు.
నేను అందుకే ఇవేమి చెప్పట్లేదు. సో, మనకిది ఆర్టికల్ 39 కింద ఈక్విటబుల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మెటీరియల్ రిసోర్సెస్ ఆఫ్ ద కమ్యూనిటీ. అంటే ఆర్టికల్ 39 ఏం చెప్తుంది? ప్రివెన్షన్ ఆఫ్ కాన్సంట్రేషన్ ఆఫ్ వెల్త్. ఆర్టికల్ 43 సెక్యూరింగ్ ఏ లివింగ్ వేజ్ అండ్ డీసెంట్ స్టాండర్డ్ ఆఫ్ లైఫ్ ఫర్ వర్కర్స్ అని చెప్పి ఈ 3 కూడా డీపీఎస్పీస్ కిందకొస్తాయి. డీపీఎస్పీస్ అంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలిసీ. సో, the management argued that DPSPs are non-justiciable under Article 37. Fundamental rights are enforceable and cannot be overridden by DPSPs అని చెప్తున్నారు. కానీ మనకు కేశవానంద భారతి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళలో ఎస్టాబ్లిష్డ్ దట్ ఫండమెంటల్ రైట్స్ అండ్ DPSPs ఆర్ కాంప్లిమెంటరీ నాట్ యాంటగోనిస్టిక్ అని చెప్పారు. సో డెసిషన్ ఏం చెప్పొచ్చు అంటే ద కోర్ట్ అప్హెల్డ్ ద వ్యాలిడిటీ ఆఫ్ ద నేషనలైజేషన్ ఆఫ్ ద సిక్ ఇండస్ట్రీ. ఇట్ హెల్డ్ ఎందుకు అప్హెల్డ్ చేస్తదంటే అందులో ఉన్న ఎంప్లాయీస్‌కి బెనిఫిట్ చేయడానికే కదా మన గవర్నమెంట్ ఆ డెసిషన్ తీసుకొని నేషనలైజేషన్ చేసింది. ఒకవేళ ఆ కంపెనీ సిక్‌గా ఉంది. దానికి ప్రాఫిట్స్ రాలేదు. కొద్ది రోజుల తర్వాత వాళ్ళు క్లోజ్ చేసుకుంటారు. కంపెనీ ఏమో బెనిఫిట్ ఉంటుంది. కానీ అందులో ఉన్న ఎంప్లాయీస్‌కి జాబ్ పోతుంది కాబట్టి నేషనలైజేషన్‌ని వ్యాలిడిటీ చేస్తది. ఎందుకంటే DPSPs are not enforceable by courts. They can be used to interpret the scope and reasonableness and restrictions on fundamental rights. So, nationalization aimed at preventing unemployment, protecting workers, and ensuring equitable distribution of resources is a legitimate exercise of state power. సో, దాని ప్రకారం అలాగే వెల్ఫేర్ ఆఫ్ స్టేట్ గురించి కూడా ఆలోచిస్తది కాబట్టి దాన్ని అప్‌హెల్డ్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి స్టేట్ గవర్నమెంట్ ప్రిస్క్రైబ్డ్ పీజీ డిగ్రీ యాస్ ఎ కంపల్సరీ క్వాలిఫికేషన్ ఫర్ ప్రమోటింగ్ ఎ క్యాండిడేట్ యాస్ ప్రిన్సిపల్ ఇన్ ద కాలేజ్. సో, ఎక్స్ క్యాండిడేట్ హ్యావింగ్ ఎ BA BEd qualification was denied principal post on the ground that he don't have a PG. He had no PG degree. సో, ఎక్స్ అనే పర్సన్ ఆర్గ్యూ చేస్తున్నాడు. నేను బీఈడీ చేశాను. ఆఫ్టర్ మా డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత BA. సో, హెన్స్ BEd ఈజ్ ఎ పీజీ డిగ్రీ డిసైడ్ అనేసి కేస్ ఇచ్చారు. సో, ఇక్కడ ఆ కాలేజ్ ఏం చెప్తుంది అంటే, సో, పీజీ డిగ్రీ మ్యాండేటరీ కావాలి. ప్రిన్సిపల్ పొజిషన్‌కి రావాలి అనంటే, ప్రమోషన్ కావాలి అంటే. సో, బీఈడీ అనేది పీజీ కిందకొస్తదా? రాదా? అనేది క్వెషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ బీఈడీ గాని, ఎల్ఎల్బీ గాని ఏవైనా సరే డిగ్రీ తర్వాత ఇలాంటి బీఈడీ, ఎల్ఎల్బీ ఇలాంటి కోర్సులన్నీ కూడా స్కిల్ డెవలప్‌మెంట్ చేసుకునే వాటికి కూడా వాటన్నివి పీజీ గురించి రాదనమాట. సో, అవి ఒక స్పెషాలిటీ స్కిల్. సో, ఇక్కడ మన రీజనింగ్స్‌లో అవే ఉంటాయి. సో, మీనింగ్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఏంటి? ఏ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఆర్డినర్లీ మీన్స్ ఎ డిగ్రీ అబ్టైన్డ్ ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్ సచ్ యాస్ ఎంఏ, ఎంఎస్సీ, బీకామ్, ఎంఈడీ ఇలాగనమాట. సో, అవార్డ్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ రికగ్నైజ్డ్ పోస్ట్ గ్రాడ్ అకాడమిక్ కోర్స్. బట్ బీఈడీ అనేది పర్స్యూడ్ ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్ ఈజ్ ఎ ప్రొఫెషనల్ ట్రైనింగ్ క్వాలిఫికేషన్. సో, ఎల్ఎల్బీ అనేది కూడా ప్రొఫెషనల్ క్వాలిఫికేషనే. సో, బీఈడీ అనేది కూడా అలాగే బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ నాట్ అన్ అకాడమిక్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ లైక్ ఎ మాస్టర్స్ డిగ్రీ. సో, ఇందులో లిటరల్ రూల్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్ అంటే ఇంటర్ప్రిటేషన్‌లో టైప్స్ ఉంటాయి రూల్స్‌లో. సో, ఈ లిటరల్ రూల్ ఏంటంటే అక్కడ క్లియర్‌గా ఉంది. అదేమి కన్‌ఫ్యూజ్ కాదు. కరెక్ట్‌గా క్లియర్‌గా మెన్షన్ చేశారు పీజీ డిగ్రీ ఉండాలని. సో, బీఈడీ అనేది పీజీ కాదు. అదొక స్పెషల్ క్వాలిఫికేషన్, ట్రైనింగ్ క్వాలిఫికేషన్ అనుకోండి. సో, అక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఎయిదర్ ఎక్స్‌ప్రెస్‌లీ ఆర్ బై ఇంప్లికేషన్ దే ఆర్ మెన్షనింగ్ దట్ పీజీ డిగ్రీ అనేది మ్యాండేటరీ. సో, బీఈడీ అనేది రాదు కాబట్టి ఆయన ఛాలెంజ్ చేసింది కూడా సక్సీడ్ అవ్వదు కోర్ట్ ముందర. అలాగే డాక్ట్రిన్ ఆఫ్ స్ట్రిక్ట్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ఎలిజిబిలిటీ అనేది కూడా ఉంది దీనికి. ఎందుకంటే క్లియర్‌గా మెన్షన్ చేశారు కాబట్టి. సో, దీనికి రిలేటెడ్‌గా మనకు కేస్‌లా ఉందనమాట. స్టేట్ ఆఫ్ రాజస్థాన్ వర్సెస్ లతా అరుణ్. సుప్రీం కోర్ట్ హెల్డ్ దట్ బీఈడీ ఈస్ నాట్ ఈక్వలెంట్ టు గ్రాడ్యుయేట్ డిగ్రీ. ఏ ట్రైనింగ్ క్వాలిఫికేషన్ కెనాట్ సబ్స్టిట్యూట్ అన్ అకాడమిక్ పోస్ట్ గ్రాడ్యుయేట్ క్వాలిఫికేషన్ అన్‌లెస్ స్పెసిఫికల్లీ రికగ్నైజ్డ్. అది. సో, ఏది ఏమైనా సరే ఆ యొక్క కాలేజ్ యొక్క డెసిషన్ అనమాట. సో, ద కంటెన్షన్ ఆఫ్ ఎక్స్ ఈస్ రిజెక్టెడ్. బీఈడీ ఈస్ నాట్ ఎ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ. State government acted lawfully and correctly, denying promotion to X for lack of PG degree. No violation of constitutional or service rights is established in this case. నెక్స్ట్ వచ్చేసి ఏ స్టేట్ ఇన్ ఇండియా పాస్డ్ లెజిస్లేషన్ రెగ్యులేటింగ్ ఇంట్రెస్ట్ రేట్స్ ఎట్సెట్రా ఆన్ మనీ లెండింగ్.
సో, ఒక వడ్డీ వ్యాపారుల మీద ఒక గవర్నమెంట్ ఒక లెజిస్లేషన్, ఒక యాక్ట్ తీసుకొనొచ్చింది. ఎందుకు తీసుకొనొచ్చిందంటే, ఈ ఇర్రెగ్యులారిటీని అవాయిడ్ జేయడానికి. ఒకరు రూ. 5 ఇంట్రెస్ట్, రూ. 10 ఇంట్రెస్ట్ అలా లేకుండా యూనిఫార్మ్‌గా ఉండడానికి ఒక యాక్ట్ తీసుకొనొచ్చింది. So the legislation was about money lending activities only, but it also touched upon some issues of promissory notes relating to money lending. Money lending is a state subject, but promissory notes is a central subject. సో, ఇప్పుడు లెజిస్లేషన్‌కి వ్యాలిడిటీ ఉంటుందా? సో, స్టేట్ గవర్నమెంట్ ఒక యాక్ట్‌ని తీసుకొచ్చింది ఇంట్రెస్ట్ రేట్‌ని రెగ్యులేట్ చేయడానికి. సో, ఈ ఇంట్రెస్ట్ రేట్ రెగ్యులేట్ చేయడం అంటే ఆటోమేటిక్‌గా ప్రామిసరీ నోట్సే కదా! మామూలుగా వడ్డీకి ఇచ్చినప్పుడు ప్రామిసరీ నోట్స్ రాసుకుంటారు. సో, దాన్ని కూడా టచ్ చేస్తుంది. ప్రామిసరీ నోట్ అనేది సెంట్రల్ సబ్జెక్టు. స్టేట్ ఏమో ఒక యాక్ట్ తీసుకొనొచ్చింది ఇంట్రెస్ట్‌ని కంట్రోల్ చేయడానికి. సో, ఒక స్టేట్ యాక్ట్ సెంట్రల్ దాంట్లో ఉన్న ఒక పారామీటర్‌ని టచ్ చేయొచ్చా? సెంట్రల్ సబ్జెక్ట్‌ని టచ్ చేయొచ్చా? సో, అలా టచ్ చేస్తే దానికి వ్యాలిడిటీ ఉంటుందా అంటే, ఎలా ఎలా ఉంటుంది అనేది డెసిషన్ ఇవ్వాలి మనమిక్కడ. సో, మనకి యాక్చువల్‌గా ఆర్టికల్ 246 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుందంటే, డిస్ట్రిబ్యూట్స్ లెజిస్లేటివ్ పవర్స్ బిట్వీన్ యూనియన్ అండ్ స్టేట్స్. అలాగే ఇన్ డిటర్మైనింగ్ లెజిస్లేటివ్ కాంపిటెన్స్ కోర్ట్స్ అప్లై టు ద ప్రిన్సిపల్ దట్ ఆర్ ట్రూ నేచర్ అండ్ సబ్‌స్టాన్స్ ఆఫ్ ద లెజిస్లేషన్. అంటే ఆ యాక్ట్ ఎందుకు తీసుకొచ్చారు అనేది ఎవాల్యుయేట్ చేస్తది కోర్ట్. సో, మనకిక్కడ ఒక డాక్ట్రిన్ ఉంటుంది. పిత్ అండ్ సబ్‌స్టాన్స్ అనమాట. సో, ఇందులో ఏంటంటే లా ఫాల్స్ వితిన్ ద సబ్జెక్ట్ అసైన్డ్ టు ఎ స్టేట్ లెజిస్లేచర్. ద లా రిమైన్స్ వాలిడ్ ఈవెన్ ఇఫ్ ఇట్ ఇన్సిడెంటల్లీ టచెస్ అపాన్ మ్యాటర్స్ వితిన్ ద యూనియన్ లిస్ట్. సో, అంటే ఒక యాక్ట్ అనేది స్టేట్ లెజిస్లేచర్ సబ్జెక్ట్ నుంచి తీసుకొనొచ్చినా, సో, ఇన్సిడెంటల్లీ ఒక సబ్జెక్ట్ ఉన్న యూనియన్ లిస్ట్‌లో ఉన్న సబ్జెక్ట్‌ని టచ్ చేసినా కూడా అది వాలిడ్ అవుతది. ఎందుకు అనంటే మనీ లెండింగ్ ఇంక్లూడింగ్ రెగ్యులేషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ రేట్స్, protection from borrowers squarely falls within the state legislative domain. References to promissory notes are merely ancillary and are intended to make the regulation of money lending effective. So, incidental overlap between legislative fields is an unavoidable consequence of a federal constitution and does not render legislation invalid unless the law in substance legislates on a subject beyond the competence of the enacting legislature. సో, డైరెక్ట్‌గా వచ్చి ప్రామిసరీ నోట్ మీద ఏదన్నా చేంజెస్ తెస్తే తప్పు. ఇది ఇన్సిడెంటల్‌గా టచ్ అయింది. వాళ్ళు తీసుకొచ్చింది ఇంట్రెస్ట్ రేట్ గురించి తీసుకొచ్చారు. బట్ అది ఇన్సిడెంటల్‌గా ప్రామిసరీ నోట్ మీద తెచ్చారు. అలా కాకుండా డైరెక్ట్‌గానే ప్రామిసరీ నోట్‌కి ఏదన్నా చేంజెస్ తెస్తే అప్పుడు అది ఇన్‌వాలిడ్ అవుతది. అదే అనమాట ఇక్కడ. డాక్ట్రిన్ ఆఫ్ విత్ అండ్ సబ్‌స్టాన్స్ కూడా అదే చెప్తుందనమాట. సో, దీనికి రిలేటెడ్‌గా మనకు కేస్‌లా ఉంది. ప్రఫుల్ల కుమార్ ముఖర్జీ వర్సెస్ బ్యాంక్ ఆఫ్ కామర్స్. ఇందులో ఏం చెప్తుందంటే, హెల్డ్ థట్ ఇన్సిడెంటల్ ఎన్‌క్రోచ్‌మెంట్ ఆన్ అనదర్ లెజిస్లేటివ్ ఫీల్డ్ డస్ నాట్ ఇన్వాలిడేట్ లా అని చెప్తుంది. నెక్స్ట్ క్వెషన్ వచ్చేసి అన్ యాక్ట్ హాస్ బీన్ రిపీల్డ్ అండ్ ఎనాక్టెడ్ బై ద పార్లమెంట్. వాట్ ఈస్ ద ఎఫెక్ట్ ఆన్ ద రూల్స్ మేడ్ బై ద గవర్నమెంట్ అండర్ ద రీపీల్డ్ యాక్ట్ డిస్కస్. సో, రీజన్స్ ఏంటి అంటే ఇందులో మనకు ద సుప్రీం కోర్ట్ ఎగ్జామైన్డ్ సెక్షన్ 24 ఆఫ్ ద జనరల్ క్లాసెస్ యాక్ట్. The court observed that repeal followed by reenactment indicates legislative continuity. So, the object of Section 24 is prevent administrative vacuum and ensure smooth transition. Unless the new act shows a contrary intention, existing rules and should continue. So, Supreme Court held that rules made under a repealed act continue to remain in force after reenactment provided. They are not inconsistent with the reenacted act and they are not expressly repealed or superseded. Such rules are deemed to have been made under the reenacted state. So, rules continue under Section 24, repeal with reenactment, inconsistency with new act, rules invalid to the extent. Even మనకి. Next, a judge interprets an article in the Constitution in a beneficial manner, not going against the intention of the statute. Whether this interpretation is valid అనేది అడుగుతున్నారనమాట. సో, ఇది ఒక జడ్జి దగ్గరికి ఒక కాన్స్టిట్యూషన్‌లో ఉన్న ఒక ఆర్టికల్‌ని తీసుకొచ్చారు. ఆయన ట్రాన్స్లేషన్ చేస్తారు. ఎక్స్‌ప్లెయిన్ చేసే టైంలో బెనిఫిషియల్ మేనర్‌గా ఉంది ఒక ప్రజలకి అని చెప్పేసి ఇంటెన్షన్ ఆఫ్ ద స్టాట్యూట్‌ని సపోర్ట్ చేశారు. అలాంటి ఇంటర్ప్రిటేషన్ కరెక్టా అనేసి క్వెషన్ అనమాట. సో, దీనికి మనకు రీజన్స్ ఏంటి అంటే బెనిఫిషియల్ కన్‌స్ట్రక్షన్ అని ఉంటుందనమాట మనకు. ద కోర్ట్ ఎగ్జామైన్డ్ ద పర్పస్ అండ్ ఆబ్జెక్ట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ నోటింగ్ థట్
beneficial or liberal interpretation is allowed as long as it does not distort the statutory intent. సో అంటే ఏదైతే ఆర్టికల్‌లో మెన్షన్ చేసిన సెక్షన్స్‌ని సపోర్ట్ చేస్తూ, సో అది ఒక 10 మందికి హెల్ప్ అవుతుంది అనంటే మనము ఇంటర్ప్రిటేషన్ చేసే టైంలో సపోర్ట్ చేయొచ్చు. సో అదనమాట. ద కోర్ట్ ఎంఫసైజ్డ్ దట్ రోల్ ఆఫ్ జ్యుడిషియరీ ఇంక్లూడ్స్ గివింగ్ ఎఫెక్ట్ టు ద ఫండమెంటల్ రైట్స్ అండ్ ఎన్ష్యూరింగ్ దట్ స్టాట్యూట్స్ అచీవ్ దేర్ పర్పస్. It relied on the principle that when a law is capable of more than one interpretation, the interpretation which favors citizens' rights should prevail అనేది ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇక్కడ మనకు కేశవానంద భారతి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళలో ఫండమెంటల్ రైట్స్ అండ్ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ మస్ట్ బి ఇంటర్ప్రిటెడ్ ఇన్ ఎ వే దట్ ప్రివెంట్స్ దేర్ ఎసెన్షియల్ ఫీచర్స్. డెసిషన్ కూడా అదే అనమాట. సో బెనిఫిషియల్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ అ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్ ఈజ్ వ్యాలిడ్. ఎందుకు అనంటే ఒక 10 మందికి హెల్ప్ అవుతుంది కాబట్టి. అలాగే జ్యుడిషియల్ డిస్క్రిషన్ కెన్ బి ఎక్సర్సైజ్ టు ఇంటర్ప్రిట్ లా ఇన్ ఎ మేనర్ దట్ స్ట్రెంథెన్స్ సిటిజన్స్ రైట్స్ అండ్ ఫర్దర్స్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. నెక్స్ట్ క్వెషన్ వచ్చేసి ద స్ట్రీట్ అఫెన్సెస్ యాక్ట్ ప్రొహిబిటెడ్ సాలిసిటింగ్ ఆఫ్ బిజినెస్ ఇన్ ద స్ట్రీట్స్ బై ద ప్రాస్టిట్యూట్స్. సో ఇక్కడ నేను తెలుగులో చెప్తాను. ఒక ప్రాస్టిట్యూట్ బిజినెస్ చేసేవాళ్ళు ఇంతకుముందు స్ట్రీట్‌లోకొచ్చేసి ఇప్పుడు కూడా ఉంటారనమాట కొన్ని ఏరియాస్‌లో. సో, చేస్తుంటే దానికి రిలేటెడ్‌గా ఒక స్టేట్ ఒక యాక్ట్ తీసుకొనొచ్చి దాన్ని ప్రొహిబిషన్ చేసింది. అయితే ఇక్కడ ఒక ఆహ్, పబ్లిక్ ప్లేసెస్‌లోనే ప్రాస్టిట్యూషన్ ప్రొహిబిట్ చేశారు. సో, నెక్స్ట్ డే ఏం జరిగింది అంటే ఒక పర్సను వాళ్ళ ఇంటి బాల్కనీలో ఏదో విండోస్‌లో ఉండి ఆ బిజినెస్‌ని మళ్ళీ కంటిన్యూ చేస్తున్నారు. ఎందుకు అనంటే స్టేట్ రోడ్డు మీద చేయొద్దు అంది కానీ మా ఇంట్లో చేసుకోవద్దు కాదు అని చెప్పలేదు గదా! అందుకని చేస్తున్నాం అని జెప్పేసి చెప్పిందనమాట. దే ఛాలెంజ్ ద ప్రాసిక్యూషన్ సేయింగ్ దట్ సాలిసిటింగ్ ద బిజినెస్ ఫ్రమ్ ద బాల్కనీస్ అండ్ విండోస్ డస్ నాట్ అమౌంట్ టు సాలిసిటింగ్ ఇన్ ద స్ట్రీట్స్ డిసైడ్ అనేది అడుగుతున్నారనమాట క్వెషన్. అంటే ఏం లేదు రోడ్ల మీద చేయొద్దన్నారు గానీ, మా ఇంట్లో బాల్కనీలో లేదా విండోస్‌లో నుంచి చేసుకోవచ్చు కదా! అలా యాక్ట్ ఏం మెన్షన్ చేయలేదు గదా! బాల్కనీస్ అండ్ విండోస్‌ని ఏం మెన్షన్ చేయలేదు. ఓన్లీ స్ట్రీట్ అని మెన్షన్ చేశారు కాబట్టి నేను చేసుకుంటానని ఛాలెంజ్ చేస్తున్నారు. సో, ఇది డిసైడ్ చేయాలన్నమాట. మనకిది ఆల్రెడీ ఎగ్జాక్ట్‌గా సేమ్ కేస్ జరిగిందనమాట. ఆర్ వర్సెస్ పీకాక్ అనే కేస్‌లో, అలాగే హ్యాగ్యూ వర్సెస్ స్మిత్ అనే కేసు ఇది ఎగ్జాక్ట్ కేస్ అనమాట. సో, ఇందులో ఏంటి అంటే మనకు డెసిషను ద కోర్ట్ హెల్డ్ దట్ soliciting from balconies and windows did not amount to soliciting in that streets as per the Street Offences Act. So the reasoning was that the statutory language specifically targeted public streets and private property, even if it visible to the public, was not covered under the explicit terms of the law. Therefore, the prosecution could not be sustained అనేసి చెప్తున్నారు. బట్ ఈ హ్యాగ్యూ వర్సెస్ స్మిత్ అనేది ఆ కేస్ వచ్చేసి యూకేలో జరిగిందనమాట. ఆ కేస్‌లో ఏం చెప్పారు అనంటే, సో, ఈవెన్ దో అది ప్రైవేట్ ప్లేస్ అయినా కూడా ఒక పబ్లిక్‌ని డిస్టర్బెన్సెస్ చేస్తే మాత్రం అది తప్పవుతుంది అనేసి చెప్పారనమాట. అంటే స్ట్రీట్ అఫెన్సెస్ కిందకి రాకపోయినా వేరే క్రిమినల్ ప్రొవిజన్స్ కింద డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తున్నారని సెక్షన్స్ కింద వాళ్ళకి శిక్ష పడే ఛాన్సెస్ ఉందన్నమాట. సో, నెక్స్ట్ వచ్చేసి ఎ ప్రైవేట్ కాలేజ్ రిసీవింగ్ 95% ఆఫ్ ఎయిడ్ ఫ్రమ్ ద గవర్నమెంట్ అండ్ జాబ్ వేకెన్సీస్ వితౌట్ ఫాలోయింగ్ ద ప్రొసీజర్స్ ఆఫ్ రిజర్వేషన్. అండ్ అందులో నుంచి ఒక పర్సన్ ఛాలెంజ్ చేశారు దట్ కాలేజ్ వైలేట్ చేస్తుంది ఫండమెంటల్ రైట్స్‌ని అనేసి చెప్పాను. ఇప్పుడు ఆ స్టేట్ ఆర్టికల్ 12 కింద స్టేట్ కింద కన్సిడర్ అవుతదా లేదా అనేది డిసైడ్ చేయాలి. సో, ఇక్కడ ఆర్టికల్ 12 డెఫినిషన్ ఏంటి మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము. కాన్స్టిట్యూషన్ డిఫైన్స్ స్టేట్ ఇంక్లూడ్ గవర్నమెంట్ అండ్ పార్లమెంట్ ఆఫ్ ఇండియా, ద గవర్నమెంట్ అండ్ లెజిస్లేచర్ ఆఫ్ ఈచ్ స్టేట్ అండ్ అదర్ అథారిటీస్ వితిన్ ద టెరిటరీ ఆఫ్ ఇండియా. కోర్ట్స్ హ్యావ్ ఇంటర్ప్రిటెడ్ దిస్ ఇస్ టు ఇంక్లూడ్ బాడీస్ సబ్స్టాన్షియల్లీ ఫినాన్స్డ్ ఆర్ కంట్రోల్డ్ బై ద స్టేట్. సో, ఇప్పుడు ఇక్కడ ఇచ్చిన క్వెషన్‌లో గూడా గవర్నమెంట్ కంట్రోల్ చేస్తుంది. And if the state exercises control over appointments, finances, or policies, the body may be treated as state. So, substantial funding here, 95%, and the role of filing public interest jobs bring the institution under constitutional scrutiny. So, ఇక్కడ Article 16 prohibits discrimination in public employment if the college is deemed state. తర్వాత president supporting state inclusion. Courts have held that institutions receiving significant government aid performing public functions are state actors for the purpose of fundamental rights.
సో, ఇక్కడ మనకు యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ వర్సెస్ అసోసియేషన్ ఆఫ్ టీచర్స్ ఏం చెప్తుందంటే, ఇన్‌స్టిట్యూషన్స్ సబ్స్టాన్షియల్లీ ఫినాన్స్డ్ బై స్టేట్ ఆర్ కన్సిడర్డ్ అండర్ స్టేట్ 12. సో, దాని ప్రకారంగా ఏదైతే రిజర్వేషన్స్‌ని ఫాలో అవ్వలేదు, రూల్స్ ఫాలో అవ్వలేదు. సో, అది అన్‌కాన్స్టిట్యూషనల్ అవుతది అనేది మనం ఇక్కడ డెసిషన్ రాయొచ్చు. అండ్ ప్రైవేట్ ఆటానమీ ఇన్ అడ్మినిస్ట్రేషన్ ఈస్ లిమిటెడ్ వేర్ సబ్స్టాన్షియల్ స్టేట్ కంట్రోల్ ఆర్ ఫండింగ్ ఈస్ ఇన్వాల్వ్డ్. సో, నెక్స్ట్ క్వెషన్ వచ్చేసి ఎక్స్ సర్వ్డ్ ఏ నోటీస్ టు జెడ్ త్రూ అన్‌రిజిస్టర్డ్ వే ఫర్ వెకేటింగ్ ఎ హౌస్. సో, జెడ్ రిసీవ్డ్ అండ్ కెప్ట్ ఇట్ అసైడ్ డిస్కస్. సో, ఇక్కడ ఏం లేదు, ఎక్స్ అనే ఒక పర్సన్ ల్యాండ్ లార్డ్ అనుకోండి. అతను జెడ్‌కు ఒక హౌస్ రెంట్‌కి ఇచ్చాడు. సో, ఆ జెడ్ అనే పర్సన్ కి మీరు ఆ ఇల్లు వెకేట్ చేయండి అని చెప్పేసి ఒక నోటీస్ అన్‌రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా పంపించారు. సో, జెడ్ రిసీవ్ చేసుకొని పక్కన పెట్టేసాడు. డిస్కస్ చేయండి. ఇప్పుడు ఆ జెడ్ పర్సను నాకు నోటీస్ రిసీవ్ అవ్వలేదు అని చెప్తే, ఏదైతే నోటీస్ ఇచ్చారో అది వాలిడ్ అవుతదా అనేసి క్వెషన్. సో, ఇక్కడ సర్వీస్ ఆఫ్ నోటీస్ అండర్ టెనెన్సీ అండ్ కాంట్రాక్చువల్ లా వాలిడ్ నోటీస్ మస్ట్ రీచ్ ద ఇంటెండెడ్ రెసిపియెంట్ త్రూ ఎ మెథడ్ దట్ ఎన్‌ష్యూర్స్ ప్రూఫ్ ఆఫ్ డెలివరీ. అంటే రిజిస్టర్డ్ పోస్ట్ గాని, స్పీడ్ పోస్ట్ గాని, కొరియర్ ఆర్ అక్నాలెడ్జ్‌మెంట్, పర్సనల్ డెలివరీ విత్ సిగ్నేచర్ ఇవి సర్వీస్ ఆఫ్ నోటీస్ కింద పరిగణిస్తారు. సో, ప్రిజంప్షన్ ఆఫ్ నాలెడ్జ్. మియర్ రిసిప్ట్ వితౌట్ అక్నాలెడ్జ్‌మెంట్ మే నాట్ లీగల్లీ బైండ్ ద రిసిప్ట్ ఇఫ్ ద సెండర్ కెనాట్ ప్రూవ్ డెలివరీ. కోర్ట్స్ ఆఫెన్ రిలై ఆన్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ప్రూఫ్ ఆఫ్ సర్వీస్ టు ఎన్‌ష్యూర్ డ్యూ ప్రాసెస్. సో, ఇక్కడ డాక్ట్రిన్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ అండ్ డ్యూ ప్రాసెస్ కింద a party must give a proper notice in a legally recognized manner before any action affecting rights can be taken. సో, దీనికి రిలేటెడ్‌గా కేస్‌లో మనకు శివశంకర్ సింగ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా సుప్రీం కోర్ట్ హెల్డ్ దట్ సర్వీస్ ఆఫ్ నోటీస్ మస్ట్ బి డన్ ఇన్ అ మేనర్ దట్ ఎన్‌ష్యూర్స్ డెలివరీ అండ్ అక్నాలెడ్జ్‌మెంట్. సో, దాని ప్రకారంగా ఏదైతే నోటీస్ ఇచ్చారో ఆయన ఆహ్, అన్‌రిజిస్టర్డ్ మెథడ్ ద్వారా అది లీగల్ ప్రూఫ్ ఉండదు. సో, జెడ్ యాక్ట్ ఆఫ్ కీపింగ్ నోటీస్ అసైడ్ డస్ నాట్ కాన్స్టిట్యూట్ లీగల్ అక్నాలెడ్జ్‌మెంట్. సో, ఎక్స్ అనే పర్సన్ ఎవిక్షన్ రిలేటెడ్‌గా ఎటువంటి ప్రొసీడ్స్ చేయలేరు అతని మీద. బికాజ్ ఆయన దగ్గర ఎటువంటి ప్రూఫ్ లేదు కాబట్టి. అదనమాట. నెక్స్ట్ వచ్చేసి ద స్పీకర్ ఆఫ్ ఎక్స్ స్టేట్ ఎక్స్‌పౌన్స్డ్ ఎ పోర్షన్ ఆఫ్ స్పీచ్ బట్ ఇట్ వాస్ పబ్లిష్డ్ బై ఏం లేదు, మనకు అందరికీ తెలుసు స్పీకర్స్‌కి గాని, పొలిటీషియన్స్ గాని, మెంబర్ ఆఫ్ పార్లమెంట్‌లో ఏదైతే మాట్లాడింటారో వాటికి కొంత ఎక్సెప్షన్ ఉంటుంది. సో, అలాగే స్పీకర్ ఏం చేశారంటే ఎక్స్ అనే ఒక పర్సను ఒక పోర్షన్ ఆఫ్ స్పీచ్ వయలేట్ చేసింది. ఏదో రాంగ్‌గా ఉంది. దాన్ని రిమూవ్ చేశారు. బట్ ఏదైతే న్యూస్ పేపర్ ఉందో జెడ్ అనే న్యూస్ పేపర్ ఆ ఆర్టికల్‌ని పబ్లిష్ చేశారు వాళ్ళ న్యూస్ పేపర్‌లో. అయితే ఇక్కడ ఎవరైతే ఈ ఎక్స్ అనే పర్సన్ ఉన్నారో ఆయన ఆర్టికల్ 194 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ప్రకారంగా ఈ ఎంపీస్‌కి గాని వీళ్ళకి స్పెషల్ ప్రివిలైజ్ ఉంటుంది. సో, దాని ప్రకారంగా ఈ జెడ్ అనే న్యూస్ పేపర్ మీద అరెస్ట్ చేయాలి అని ఇష్యూ చేయాలి, నోటీస్ ఇష్యూ చేయాలని చెప్పారు. కానీ జెడ్ అనే న్యూస్ పేపర్ ఏం చెప్తుంది అంటే ఫ్రీడమ్ ఉంటుంది న్యూస్ పేపర్స్‌కి అండర్ ఆర్టికల్ 19 క్లాజ్ 1 క్లాజ్ ఏ ప్రకారం ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ప్రకారంగా అని చెప్పి వీళ్ళు వాదిస్తున్నారు. ఇప్పుడు దీన్ని డిసైడ్ చేయాలన్నమాట. సో, దీనికి రిలేటెడ్‌గా మనకు ఆర్టికల్ 194, ఆర్టికల్ 19(1) ఉంది. దీనికి కొన్ని రెఫరెన్సెస్ కేసెస్ ఉన్నాయన్నమాట. రాజగోపాల్ వర్సెస్ స్టేట్ ఆఫ్ తమిళనాడులో ఏం చెప్తుందంటే రికగ్నైజ్డ్ ఫ్రీడమ్ ఆఫ్ ద ప్రెస్ అండ్ ద పబ్లిక్స్ రైట్ టు నో సబ్జెక్ట్ టు రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ అని చెప్పారు. సో, ద కోర్ట్ వుడ్ లైక్లీ ఫేవర్ ద ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ అండర్ ఆర్టికల్ 19 క్లాజ్ 1 వైల్ అక్నాలెడ్జింగ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ లెజిస్లేటివ్ ప్రివిలేజ్. So, since the expunged speech was already part of the assembly proceedings, its publication by Jet newspaper does not constitute contempt or breach of privilege if published in a good faith and without intent scandalizing the assembly. So, అది. నెక్స్ట్ వచ్చేసి స్టేట్ గవర్నమెంట్ ఇష్యూడ్ నోటిఫికేషన్ అండర్ సెక్షన్ 1 క్లాజ్ వై ఆఫ్ ద ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ యాక్ట్ ప్రొవిజన్ ఆఫ్ యాక్ట్ టు హోటల్స్, రెస్టారెంట్, షాప్స్, సినిమా థియేటర్స్ అండ్ న్యూస్ పేపర్ ఎస్టాబ్లిష్మెంట్. So, employees of advertising agency and shipping company filed a petition against the government. Include them as a employees of shops. అడ్వైస్ చేయాలి మనం క్వెషన్. ఇక్కడ సెక్షన్ 1 క్లాజ్ 5 ఆఫ్ ద ఈఎస్ఐ యాక్ట్ ఏం చెప్తుందంటే స్టేట్ గవర్నమెంట్ ఎక్స్టెండ్ ద అప్లికేషన్ ఆఫ్ ద యాక్ట్. అంటే ఎవరికి అప్లై చేయాలనేది స్టేట్ గవర్నమెంట్ యొక్క డెసిషన్ అని చెప్తుంది. కానీ ఇక్కడ యాక్ట్ డిఫైన్స్ షాప్ అదర్ ఎస్టాబ్లిష్మెంట్ ఇన్ ఎ స్పెసిఫిక్ సెన్స్. సో, often interpreted restrictively to prevent undue extension of coverage.
సో, డాక్ట్రిన్ ఆఫ్ ఎయిజుస్టెమ్ జనరిస్ ఏం చెప్తుంది అంటే, ఎయిజుస్టెమ్ జనరిస్ అంటే సేమ్ కైండ్ అని మీనింగ్ అనమాట. సేమ్ ఆఫ్ కైండ్ అని. సో, వెన్ జనరల్ వర్డ్స్ ఫాలో స్పెసిఫిక్ వర్డ్స్, జనరల్ వర్డ్స్ ఆర్ కాన్స్టిట్యూట్ టు ఇంక్లూడ్ ఓన్లీ థింగ్స్ ఆఫ్ ద సేమ్ కైండ్ యాజ్ దోస్ స్పెసిఫైడ్. సో, ఇక్కడ ఇంటర్ప్రిటేషన్ ఏంటంటే, మేబీ కన్సిడర్ ఇఫ్ ద లెజిస్లేటివ్ ఇంటెంట్ ఈస్ టు కవర్ ఎంప్లాయీస్ ఇన్ ఎస్టాబ్లిష్మెంట్ విత్ సిమిలర్ కండిషన్, వర్కింగ్ అవర్స్ అండ్ రిస్క్. సో, స్టేట్ ఆఫ్ పంజాబ్ వర్సెస్ జగదీష్ సింగ్ కేస్‌లో సుప్రీంకోర్ట్ హెల్డ్ దట్ ఎక్స్‌టెన్షన్ అండర్ వెల్‌ఫేర్ స్టాట్యూట్స్ మస్ట్ ఫాలో ద పర్పస్ అండ్ లెజిస్లేటివ్ ఇంటెంట్. అంటే ఎక్స్‌టెండ్ చేస్తూ ఆ యొక్క యాక్ట్ యొక్క పర్పస్‌ని, ఇంటెంట్‌ని కన్సిడర్ చేసుకొని ఎక్స్‌టెన్షన్ చేయాలని చెప్పి చెప్పారనమాట. సో, దాని ప్రకారంగా ద కోర్ట్ హెల్డ్ దట్ ఎంప్లాయీస్ ఆఫ్ అడ్వర్టైజింగ్ ఏజెన్సీస్ అండ్ షిప్పింగ్ కంపెనీస్ కెనాట్ ఆటోమేటికల్లీ బి ట్రీటెడ్ యాస్ ఎంప్లాయీస్ ఆఫ్ షాప్స్. ఎందుకంటే షాప్స్ అనే వాటికి ఒక వర్కింగ్ అవర్స్ ఉంటది. 8 అవర్స్ వర్క్ చేయాలి ఇట్లాంటివి. బట్ అడ్వర్టైజింగ్ ఏజెన్సీ వాళ్ళు నైట్ టైమ్స్‌లో గూడా వర్క్ చేస్తా ఉంటారు షూటింగ్ వెళ్ళినప్పుడు. అలాగే షిప్పింగ్ కంపెనీస్ గూడా నైట్ టైమ్స్ ట్రావెల్ చేయాల్సొస్తది. సో, దాని ప్రకారంగా ఈ యాక్ట్ కిందకి రారు అని వాళ్ళు పెట్టిండొచ్చు. సో, నోటిఫికేషన్ వాలిడ్ ఫర్ హోటల్స్, రెస్టారెంట్స్, షాప్స్, సినిమా థియేటర్ అండ్ న్యూస్ పేపర్స్ యాస్ లిస్టెడ్. బట్ ఇంక్లూజన్ ఆఫ్ అడ్వర్టైజింగ్ అండ్ షిప్పింగ్ కంపెనీస్ రిక్వైర్స్ సెపరేట్ నోటిఫికేషన్ ఆర్ అమెండ్మెంట్ టు ద యాక్ట్. సో, అలా కాకుండా ఇందులోనే ఇంక్లూడ్ చేస్తామనేది కరెక్ట్ కాదు అని మీనింగ్ అనమాట. నెక్స్ట్ ద ల్యాండ్ ఓనర్స్ హూజ్ ల్యాండ్స్ వర్ అక్వైర్డ్ బై ద గవర్నమెంట్ అండర్ ద ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్. ద అవార్డ్ ఆఫ్ కంపన్సేషన్ వాస్ పాస్డ్ బై ద ల్యాండ్ అక్విజిషన్ ఆఫీసర్ in the 1984 Act prescribes 3 months time to prefer an appeal for redetermination of the compensation. సో, ఏం లేదు ఒక ల్యాండ్ అక్విజిషన్ చేసిన ఒక స్టేట్ గవర్నమెంట్. కాకపోతే అందులో ఆ ల్యాండ్ అక్విజిషన్ చేసిన కంపెన్సేషన్ 3 మంత్స్‌లో వస్తాయని జెప్పి చెప్పారు. కాకపోతే 3 మంత్స్ తర్వాత గూడా అది రాలేదు. సో, ల్యాండ్ ఓనర్స్ ఫైల్ చేశారు. 3 మంత్స్ ఎక్స్‌పైర్ అయిపోయింది. అయినా కూడా రాలేదు అని. సో, దిస్ వాస్ అబ్జెక్టెడ్ బై ద స్టేట్ అడ్వైజ్ అండ్ ల్యాండ్ ఓనర్స్‌కి అడ్వైజ్ చేయమని చెప్తున్నాను. సో, దీనికి మనకు సెక్షన్ 28A ప్రిస్క్రైబ్స్ 3 మంత్ పీరియడ్ ఫర్ ఫైలింగ్ ఎన్ అప్పీల్ ఫర్ రీడిటర్మినేషన్ ఆఫ్ కంపన్సేషన్. దిస్ ఈస్ ఎ స్టాట్యూటరీ పీరియడ్ అండ్ ఆర్డినర్లీ నాన్ కంప్లయన్స్ వుడ్ బార్ ద క్లెయిమ్. సో, కండోనేషన్ ఆఫ్ డిలే గూడా ఉంటుంది. కోర్ట్స్ హావ్ ఇన్ సర్టెన్ ఇన్‌స్టాన్సెస్ కండోన్ డిలే ఇఫ్ సఫిషియంట్ కాజ్ ఈస్ షోన్ ఫర్ ద డిలే రిలయింగ్ ఆన్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ఈక్వాలిటీ అండ్ న్యాచురల్ జస్టిస్. సో, ఇక్కడ ప్రెసిడెంట్ ఆన్ స్ట్రిక్ట్ వర్సెస్ సబ్స్టాన్షియల్ కంప్లెయింట్స్ అనే కేసులో కోర్ట్స్ హ్యావ్ డిఫరెన్షియేటెడ్ బిట్వీన్ మ్యాండేటరీ స్టాట్యూటరీ లిమిటేషన్ అండ్ డైరెక్టరీ ప్రొవిజన్స్. సెక్షన్ 28A ఈజ్ మ్యాండేటరీ యాజ్ ఇట్ రిలేట్స్ ద ఫైనాలిటీ ఆఫ్ అక్విజిషన్ అండ్ పబ్లిక్ ఇంట్రెస్ట్. సో, ఫైనల్‌గా మనకు డెసిషన్ ఏం చెప్తుంటే యాస్ పిటిషన్ వాస్ ఫైల్డ్ ఆఫ్టర్ ద స్టాట్యూటరీ పీరియడ్ ఆఫ్ 3 మంత్స్, అథారిటీస్ ఆర్ లీగల్లీ జస్టిఫైడ్ ఇన్ రిజెక్టింగ్ ఇట్ unless the landowners can demonstrate exceptional circumstances recognized by law. The petition for redetermination is unlikely to succeed. Practical advice వచ్చేసి landowners may consider filing a petition before the higher civil court for condonation of delay under equity principles, but success is uncertain given the mandatory nature of section 28 అనేది మనకి ఇందులో డెసిషన్. నెక్స్ట్ క్వెషన్ వచ్చేసి దెర్ వర్ సెవరల్ పార్ట్నర్స్ ఇన్ పార్ట్నర్‌షిప్ ఫర్మ్. 2 ఆఫ్ దెమ్ ఎగ్జిక్యూటెడ్ ప్రామిసరీ నోట్. ఏం లేదు ఒక పార్ట్నర్‌షిప్ కంపెనీలో చాలామంది పార్ట్నర్స్ ఉన్నారు. అందులో ఇద్దరు మాత్రమే ప్రామిసరీ నోట్ మీద సైన్ చేసి డబ్బులు ఇచ్చారనమాట. సో, అయితే ఈ పార్ట్నర్‌షిప్ యాక్ట్ కింద ప్లెయింటిఫ్ మిగతా వాళ్ళ మీద కూడా నేను వేస్తాను అని చెప్పి కేసేసారనమాట. సో, ఇది డిస్కస్ చేయాలి మనకు. అంటే ఒక ఇద్దరు సైన్ పెడితే మిగతా వాళ్ళ మీద కూడా అది వస్తుందా? అప్లికేషన్ అవుతుందా అనేది క్వెషన్. సో, దీనికి మనకు పార్ట్నర్‌షిప్ యాక్ట్ సెక్షన్ 25 కింద పార్ట్నర్ కెన్ బైండ్ ద ఫర్మ్ బై యాక్ట్ డన్ ఇన్ ద యూజువల్ కోర్స్ ఆఫ్ బిజినెస్. సెక్షన్ 9 ఏం చెప్తుంది? ఎవ్రీ పార్ట్నర్ ఈస్ జాయింట్‌లీ లయబుల్ ఫర్ ఆల్ యాక్ట్స్ ఆఫ్ ద ఫర్మ్ డన్ వైల్ క్యారీయింగ్ ఆన్ ద బిజినెస్ ఇన్ ద యూజువల్ కోర్స్. సో, ఇక్కడ ప్రామిసరీ నోట్ అనేది లయబిలిటీ అనే ప్రామిసరీ నోట్ ఈస్ ప్రైమరీ ఆన్ ద సిగ్నేటరీ. ఎవరైతే సైన్ పెడతారో వాళ్ళ మీదే ఉంటుంది. నాన్ సిగ్నేటరీ పార్ట్నర్స్ ఆర్ లయబుల్ ఓన్లీ ఇఫ్ ద నోట్ వాస్ ఎగ్జిక్యూటెడ్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద ఫర్మ్. అంటే కంపెనీ పార్ట్నర్‌షిప్ ఫర్మ్ మీద నేమ్ మీద ఉంటే వస్తది. అలా గాకుండా పర్సనల్‌గా ఉంటే రాదు. దట్ ఈస్ ద డెసిషన్ అనమాట ఇందులో. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ వాస్ ఇంటర్రోగేటెడ్ బై ద పోలీస్ ఇన్ కస్టడీ ఆన్ సర్టెన్ అక్విజిషన్. డ్యూరింగ్ దట్ ఇంటరాగేటెడ్ ఎక్స్ మేడ్ సమ్ స్టేట్మెంట్స్ టు ద పోలీస్ విత్‌డ్రా ఏం లేదు ఒక ఇంట్రాగేషన్ జరుగుతుంది. అందులో ఎక్స్ అనే పర్సన్ కొన్ని స్టేట్మెంట్స్ చేశారు.
సో, దాని ప్రకారం ఆయనకి ట్రయల్ జరుగుతుందనమాట. అయితే ఎక్స్ అనే పర్సన్ ఏం చెప్తారంటే పోలీసులకి కన్ఫెషన్ ఏదైతే ఇచ్చామో అది ఇన్‌అడ్మిసిబుల్ అండర్ ఎవిడెన్స్ యాక్ట్ సెక్షన్ 26 కింద. సో, ఈ ఆన్ ద అదర్ హ్యాండ్ పోలీస్ ఆర్గ్యూడ్ దట్ స్టేట్మెంట్ ఈస్ అన్ అడ్మిషన్ నాట్ ఎ కన్ఫ్యూషన్ అండ్ హెన్స్ అడ్మిసిబుల్ ఇన్ ఎవిడెన్స్ అనేది చెప్తున్నారనమాట. సో, మేమది అడ్మిషన్ మాత్రమే చేస్తున్నాము. కన్ఫెషన్ కిందకి తీసుకోవట్లేదని పోలీసులు చెప్తున్నారు. సో, ఇందులో మనం డెసిషన్ చెప్పాలి అనమాట. సో, అడ్మిషన్ అంటే ఏదైనా సరే స్టేట్‌మెంట్ కోర్టు ప్రొసీడింగ్స్‌లో అడ్మిషన్ చేయడం. కన్ఫెషన్ అంటే నేనే తప్పు చేశానని జెప్పేసి కన్ఫెషన్ చెప్పడం వాలంటరీగా. సో, దీనికి రిఫరెన్సెస్ కేస్ ఏంటంటే ద స్టేట్‌మెంట్ మేడ్ బై ఎక్స్ ఇన్ పోలీస్ కస్టడీ కెనాట్ బి ట్రీటెడ్ యాస్ ఎ కన్ఫెషన్. And since the statements tend to interfacts in issue and are admissions, they are admissible in evidence. Court would allow to police to use the statements as evidence, but the court must ensure they are voluntary and not extracted under coercion or duress. This is the decision for this question. Next question is why a bookseller was in a possession of a book banned by the government. సో సింపుల్ ఏం లేదు. ఒక బుక్ సెల్లర్ అనే పర్సన్ దగ్గరికి ఏదైతే గవర్నమెంట్ బ్యాన్ చేసిన బుక్ ఉందో ఆయన దగ్గర ఉందనమాట. పొజిషన్‌లో ఉంది. సో, ఇప్పుడు అతని మీద ప్రొసెషన్ ఆఫ్ ప్రొహిబిటెడ్ బుక్ అండర్ సెక్షన్ 292 ఆఫ్ ద ఐపీసీ కింద కేసుని ఫైల్ చేశారు. బట్ అతనేం చెప్తున్నారంటే, నాకు ఆ బుక్‌లో ఉన్న కంటెంట్ ఏంటో తెలీదు. సో, ఐ డోంట్ హావ్ ద ఇంటెన్షన్ టు వయలేట్ సెక్షన్ 292 బై సెల్లింగ్ బ్యాన్డ్ బుక్ అనేది చెప్తున్నాడు. సో, డిసైడ్ చేయాలి ఈ క్వెషన్. సో ఏదైనా సరే క్రిమినల్ కేసెస్‌కి మనకు తెలుసు సెక్షన్ 292 ఏం చెప్తుందంటే క్రిమినలైజెస్ సేల్, డిస్ట్రిబ్యూషన్, పబ్లిక్ ఎగ్జిబిషన్ ఆర్ పొజిషన్ ఆఫ్ ఫర్ సేల్ ఆఫ్ obscene material. The prosecution relied on physical possession of the banned book. The defense emphasized that criminal liability requires intention or knowledge. అదే మెన్స్ రియా అనేది ఇంపార్టెంట్ అనమాట. ఏదైనా సరే క్రిమినల్ లయబిలిటీ తీసుకురావడానికి. సో, ఇప్పుడు ఆ పర్సన్‌కి అతను సెల్ చేస్తున్న లోపల బుక్‌లో ఏం కంటెంట్ ఉందనేది తెలీదు. అతను అది చెప్తున్నాడు. ఆ మెన్స్ రియానే లేదు. లేదు కాబట్టి ఎస్పెషల్లీ వెన్ ద అక్యూజ్డ్ ఈస్ బుక్ సెల్లర్ డీలింగ్ విత్ న్యూమరస్ పబ్లికేషన్స్ అంటే చాలా బుక్స్ అమ్ముతా ఉంటారు అతను. సో, ద కేస్ టర్న్స్ ఆన్ వెదర్ మియర్ పొజిషన్ వితౌట్ నాలెడ్జ్ కాన్స్టిట్యూట్స్ అన్ అఫెన్స్ అండర్ సెక్షన్ 292 ఐపీసీ అనేది అవుతుందా? కాదా? అనేది క్వెషన్ అనమాట. సో, ఇక్కడ మనకు రంజిత్ డి. ఉద్దేశి వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర ఏం చెప్తుందంటే సుప్రీం కోర్ట్ హెల్డ్ దట్ నాలెడ్జ్ ఆఫ్ ద కంటెంట్స్ ఈస్ నెసెసరీ ఫర్ కన్విక్షన్ అండర్ సెక్షన్ 292. The bookseller is not automatically guilty merely because an obscene book is found in his shop. సో, దాని ప్రకారంగా మెన్స్ రియా అనేది ఇంపార్టెంటు రాదర్ దెన్ పొజిషన్ ఆఫ్ ద బుక్ అనేది మనకి అనమాట. అందరికీ తెలుసు కదా! మన క్రిమినల్ లాని ఇంప్లై అవ్వాలి అంటే మెన్స్ రియా అనేది ఇంపార్టెంటు రాదర్ దెన్ ఫిజికల్‌గా అది చేసి అక్కడ ఉన్నారా లేదా అనేది పక్కన పెడితే. నెక్స్ట్ క్వెషన్ వచ్చేసి స్టేట్ లా ప్రొహిబిటెడ్ యూజ్ ఆఫ్ సౌండ్ యాంప్లిఫైయర్స్ ఆన్ ద పబ్లిక్ స్ట్రీట్స్. దిస్ లా వాస్ ఛాలెంజ్డ్ ఆన్ ద గ్రౌండ్ దట్ ద స్టేట్ లెజిస్లేచర్ హ్యాస్ నో లెజిస్లేటివ్ కాంపిటెన్స్ టు ఎనాక్ట్ such a law on the use of sound amplifiers because it falls under the entry post and telegraphs, telephones, wireless broad communication, other like forms of communication, a central subject over which the Union Parliament has competence to enact the law. ఏం లేదు. ఒక స్టేటు ఒక లాని తీసుకొచ్చారు. కాకపోతే వాళ్ళు అబ్జెక్షన్ చేస్తున్నారేంటంటే, ఈ సబ్జెక్ట్ అనేది సెంట్రల్ వాళ్ళ కిందకుంటుంది. మీ స్టేట్ దీన్ని అమెండ్ చేయలేదు అని చెప్తున్నారనమాట. సో, ఇవన్నీ గూడా ఎంట్రీ 31 లిస్ట్ 1 యూనియన్ లిస్ట్ కిందకి వస్తాయన్నమాట. పోస్ట్, టెలిగ్రాఫ్స్, టెలిఫోన్స్, వైర్‌లెస్, బ్రాడ్‌కాస్టింగ్ అండ్ అదర్ లైక్స్ ఫార్మ్స్ ఆఫ్ కమ్యూనికేషన్. సో, ఇక్కడ మనకి రీజన్స్ ఏంటి అంటే రెస్పాండెంట్ ఆర్గ్యూడ్ దట్ సౌండ్ యాంప్లిఫైయర్స్ ఆర్ ఎ మీన్స్ ఆఫ్ కమ్యూనికేషన్ అండ్ దేర్‌ఫోర్ ఫాల్ వితిన్ ద స్కోప్ ఆఫ్ బ్రాడ్‌కాస్టింగ్ అదర్స్ లైక్ ఫార్మ్స్ ఆఫ్ కమ్యూనికేషన్. The state contended that the law was enacted not to regulate communication as such, but to maintain public order and public health tranquility. The court examined width and substance of the legislation to determine its true nature and subject. ఇది ఆల్రెడీ మనం ఇంతకుముందు డిస్కస్ చేసిన దాన్ని బట్టి, సో, ఒక స్టేట్ అనేది అన్‌ఇంటెన్షనల్‌గా ఒకవేళ కొన్ని సబ్జెక్ట్స్ యూనియన్స్ దాంట్లో ఉన్నా కూడా దాన్ని టచ్ చేసినా ప్రాబ్లమ్ లేదు. దాన్ని స్టేట్ గవర్నమెంట్‌తోనే అప్పీల్ చేస్తారనమాట. సో, అది దీని డెసిషన్.
ఎందుకంటే అది పబ్లిక్ అందరికీ దృష్టిలో పెట్టుకొని అది నాయిస్ కంట్రోల్ చేయడానికి తీసుకొనొచ్చారు కాబట్టి. తర్వాత గుజరాత్ యూనివర్సిటీ యాక్ట్ ఎనాక్టెడ్ బై ద గుజరాత్ లెజిస్లేటివ్ ప్రిస్క్రైబ్డ్ గుజరాతీ as a medium of instruction in the state universities in Gujarat. This law was challenged on the ground the Union Parliament has such a power to enact law under entry 66 of list 1 providing కోఆర్డినేషన్ అండ్ డిటర్మినేషన్ ఆఫ్ స్టాండర్డ్స్ ఆఫ్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్. సేమ్ ఇది కూడా దాని గురించి అనమాట. సో ఇక్కడ మనకు డెసిషన్ ఏం చెప్పండి, సుప్రీం కోర్ట్ హెల్డ్ దట్ ఎంట్రీ 66 ఆఫ్ లిస్ట్ 1 ఈజ్ లిమిటెడ్ టు కోఆర్డినేషన్ అండ్ డిటర్మినేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ and does not include the prescription of the medium of instruction. The medium of instruction does not by itself determine academic standards. Therefore, the state legislature is competent to enact such a law. So, Gujarat University Act was held to the constitutionally valid and the challenge was dismissed. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి సెక్షన్ 202 ఆఫ్ ద హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ యాక్ట్ 1955 ఎక్సెంప్ట్స్ ల్యాండ్ అండ్ బిల్డింగ్స్ వెస్టెడ్ ఇన్ కార్పొరేషన్. అంటే ఈ సెక్షన్ 202 హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ యాక్ట్ ఏం చెప్తుందంటే ల్యాండ్ బిల్డింగ్స్ ఏదైతే కార్పొరేషన్ దాని కింద ఉంటాయో ఆ ప్రాపర్టీకి ప్రాపర్టీ ట్యాక్స్ని ఎక్సెంప్షన్ ఇచ్చింది. అయితే 204 ఆఫ్ ద సేమ్ యాక్ట్ ఏం చెప్తుంది అంటే property tax shall be levied primarily from the occupier if he holds the premises directly from the corporation. So, like X who is in possession of the corporation property through allotment order, hire purchase agreement kinda argued that he is exempted from property tax by virtue of section 204 decide. So 204 ఏం చెప్తుంది, ప్రాపర్టీ ట్యాక్స్ షెల్ బి leviable primarily from the occupier if he holds the premises directly from the corporation. సో దీని ప్రకారంగా మనకు దీని రీజన్స్ ఏంటంటే సెక్షన్ 202 అనేది ఎక్సెంప్షన్ గురించి. అలాగే హైర్ పర్చేజ్ అగ్రిమెంట్ ఏంటి, త్రూ లీగల్ ఓనర్షిప్ రిమైన్స్ విత్ ద కార్పొరేషన్ పొజిషన్ ఎంజాయ్మెంట్ అండ్ బెనిఫిషియల్ యూజ్ ఆర్ ట్రాన్స్ఫర్ టు ద అలాటీ. సో అలాటీ ఎక్సర్సైజ్ రైట్స్ సిమిలర్ టు అన్ ఓనర్ సబ్జెక్ట్ టు పేమెంట్ ఆఫ్ ఇన్స్టాల్మెంట్స్. సో ఇక్కడ సెక్షన్ 204 ఏంటి, క్రియేట్స్ ఎ స్టాట్యుటరీ లయబిలిటీ ఆన్ ద ఆక్యుపైయర్ హూ హోల్డ్స్ ప్రిమిసెస్ డైరెక్ట్లీ ఫ్రమ్ ద కార్పొరేషన్. The legislature clearly intended that private occupiers should bear tax liability even if the property technically vests in the corporation. అంటే వాళ్ళ దగ్గర ఉన్నా కూడా ఎవరైతే ఆ ప్రాపర్టీలో ఉండి దాన్ని ఎంజాయ్ చేస్తున్నారో వాళ్ళు ట్యాక్స్ పే చేయాలని చెప్తున్నారు. అంతేకాని కార్పొరేషన్ కింద ఆస్తి ఉంది కదా, దాన్ని మేము రెంట్‌కి తీసుకుంటే మాకు ట్యాక్సేషన్ అలా ఉండదనమాట. సో ప్రిన్సిపల్ ఆఫ్ బెనిఫిషియల్ ఎంజాయ్మెంట్ అంటే ప్రాపర్టీ ట్యాక్స్ ఇస్ ఎ ట్యాక్స్ ఆన్ బెనిఫిషియల్ ఆక్యుపేషన్ అండ్ ఎంజాయ్మెంట్, not merely on a legal ownership. Since X enjoys the benefits of the property, he cannot escape tax liability. అలాగే డాక్ట్రిన్ ఆఫ్ హార్మోనియస్ కన్స్ట్రక్షన్ కింద ఈ 2 సెక్షన్స్‌ని డెసిషన్ ఇచ్చే ముందు, ఇంటర్ప్రిటేషన్ చేసే ముందు కోర్ట్స్ హార్మోనియస్ కన్స్ట్రక్షన్ అనేది ఎస్టాబ్లిష్ చేయాలి. ఆ హార్మోనియస్ కన్స్ట్రక్షన్ ఏం చెప్తుంది అంటే ఏదైనా 2 సెక్షన్స్ మధ్య గాని, 2 యాక్ట్స్ మధ్య గాని ఏదైనా కన్‌ఫ్యూజన్ ఉంటే గనక ఆ 2 కలిసి చదివి డెసిషన్ అనేది పబ్లిక్‌కి సేవ్ చేసేలాగా డెసిషన్ ఇవ్వాలి అనేసి చెప్తుందనమాట ఈ హార్మోనియస్ కన్స్ట్రక్షన్. సో సెక్షన్ 202 గ్రాంట్స్ ఎక్సెంప్షన్ ఫర్ ద కార్పొరేషన్ యాస్ ఎ ఓనర్ while 204 ensures tax recovery from occupiers in cases of allotment. సో దీనికి రిలేటెడ్‌గా మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ వర్సెస్ ట్రైగాన్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ ట్రేడింగ్ ప్రైవేట్ లిమిటెడ్. ప్రాపర్టీ టాక్స్ లయబిలిటీ డిపెండ్స్ ఆన్ యాక్చువల్ ఆక్యుపేషన్ అండ్ ఎంజాయ్మెంట్, నాట్ మియర్లీ ఆన్ టైటిల్. సో ఇక్కడ సేమ్ డెసిషన్ వస్తుంది, ఎక్స్ ఈజ్ నాట్ ఎగ్జెంప్ట్ ఫ్రమ్ ద ప్రాపర్టీ ఆఫ్ ట్యాక్స్. నెక్స్ట్ అండర్ సెక్షన్ 7 ఆఫ్ ద పంజాబ్ ట్రేడ్ ఎంప్లాయీస్ యాక్ట్ ఎవ్రీ ఎంప్లాయర్ ఈజ్ రిక్వైర్డ్ టు క్లోజ్ ద షాప్ ఆన్ క్లోజ్డ్ డే ఇన్ ఎ వీక్. అంటే సండే రోజు క్లోజ్ ఉంటే ఆ రోజు క్లోజ్ చేసుకోవాలని సెక్షన్ 7 ఆఫ్ పంజాబ్ ట్రేడ్ ఎంప్లాయీస్ యాక్ట్ కింద చెప్తుంది. అయితే వై అనే పర్సన్ ఏం చెప్తున్నాడంటే నేను ఓనరు, ఆ షాప్‌కి నేనే ఓనరు కాబట్టి నేను ఎంప్లాయీ కిందకి రాను కాబట్టి నేను ఆ షాప్‌ని క్లోజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. నేను రన్ చేస్తాను. ఈవెన్ దో అది హాలిడే అయినా కూడా అని చెప్తున్నాడనమాట. సో దీనికి రీజన్స్ ఏంటంటే ద ఆబ్జెక్ట్ ఆఫ్ ద యాక్ట్ ఈజ్ సోషల్ వెల్ఫేర్ పర్టిక్యులర్లీ టు ఎన్ష్యూర్ హెల్త్, రెస్ట్ అండ్ హ్యూమన్ వర్కింగ్ కండిషన్స్ గురించి ఆ యాక్ట్‌లో అది సెక్షన్ 7 అనేది తీసుకొచ్చారు. సో ఇక్కడ ఎంప్లాయర్ ఇన్క్లూడ్స్ ద ఓనర్ ఆఫ్ ద షాప్ ఆల్సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వెదర్ హీ ఎంప్లాయీస్ అదర్స్. సో వీక్లీ క్లోజర్ ensures physical and mental and uniformity in business regulation, public order and labor welfare.
సో, దీనికి కేసెస్ ఏంటంటే ద కోర్ట్ అప్‌హెల్డ్ ద వ్యాలిడిటీ ఆఫ్ కంపల్సరీ వీక్లీ క్లోజర్ అండర్ పంజాబ్ ట్రేడ్. ద లా అప్లైస్ ఈవెన్ టు ఓనర్ రన్ షాప్స్ ఆల్సో. ద ఆబ్జెక్ట్ ఆఫ్ ద స్టేట్ యాక్ట్ ఈస్ నాట్ మియర్లీ ఎంప్లాయీ ప్రొటెక్షన్ బట్ పబ్లిక్ వెల్ఫేర్ కూడా ఆలోచించి పెట్టారు. సో, వై ఈస్ నాట్ సస్టైనబుల్ అండ్ సెక్షన్ 7 ఆఫ్ ద మ్యాండేటరీ అండ్ అప్లైస్ ఆల్ షాప్ ఓనర్స్ ఇది. నెక్స్ట్ వచ్చేసి అండర్ ద బాంబే ల్యాండ్ రివిజన్ యాక్ట్ 1948 ద స్టేట్ గవర్నమెంట్ అక్వైర్డ్ ప్రైవేట్ ల్యాండ్ ఫర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ఫారెన్ కాన్సులేట్. So this was challenged by landowner as a ground that construction of a foreign consulate was not the function of the state government, but the state government argued that under the act, the state government can acquire private land for the purpose of the state ఆర్ ఎనీ అదర్ పర్పస్ అని యాక్ట్‌లో మెన్షన్ చేశారు కాబట్టి, మేమది తీసుకొని ఫారెన్ కాన్సులేట్ ఆఫీస్‌ని కన్‌స్ట్రక్ట్ చేస్తున్నాం అని చెప్పి కోర్టు ఐ మీన్ స్టేట్ ఆర్గ్యూ చేస్తున్నారు. సో, దీనికి మనం డెసిషన్ ఏంటి అంటే ఆల్రెడీ ఇంతకుముందు చెప్పిన దాని ప్రకారంగా సుప్రీం కోర్ట్ అప్‌హెల్డ్ ద అక్విజిషన్ హెల్డ్ దట్ అక్విజిషన్ ఆఫ్ ల్యాండ్ ఫర్ కన్‌స్ట్రక్షన్ ఆఫ్ ఫారెన్ కాన్సులేట్ ఈస్ వాలిడ్. ఇట్ ఫాల్స్ వితిన్ ద ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ పర్పస్ ఆఫ్ ద స్టేట్ అండ్ ఆల్సో ఎనీ అదర్ పర్పస్. సో, ఎనీ అదర్ పర్పస్ కిందైనా ఎనీ అదర్ పర్పస్ అంటే దేనికైనా యూజ్ చేసుకోవచ్చు కదా! వాళ్ళ ఇష్టం స్టేట్. సో, ద అక్విజిషన్ వాస్ నెయిదర్ అల్ట్రా వైరస్ నార్ అన్‌కాన్స్టిట్యూషనల్. సో, స్టేట్ ఏదైతే యాక్ట్ చేసిందో దాన్ని అప్‌హెల్డ్ చేస్తది కోర్ట్. నెక్స్ట్ క్వెషన్ వచ్చేసి స్టేట్ ఎక్సెంప్టెడ్ గ్రీన్ వెజిటబుల్స్ ఫ్రమ్ ద సేల్స్ టాక్స్. వై ఎ బీటల్ లీవ్స్ గ్రోవర్ ఫార్మర్ క్లెయిమ్డ్ ఎక్సెంప్షన్ ఆఫ్ బీటల్ లీవ్స్ ఫ్రమ్ ద సేల్స్ టాక్స్. డిసైడ్. సో, గ్రీన్ వెజిటబుల్స్‌కి ఎక్సెంప్షన్ ఇచ్చారు. సో, ఇక్కడ బీటల్ లీవ్స్ అంటే తమలపాకులు ఉంటాయి కదా! అవి. సో, ఎవరైతే గ్రో చేస్తున్నారో వాళ్ళు కూడా ఎక్సెంప్షన్ కిందకొస్తది. ఎందుకంటే బీటల్ లీవ్స్ అనేవి కూడా గ్రీన్ వెజిటబుల్స్ కిందకొస్తది అని చెప్పి చెప్తున్నారనమాట. సో, ఇక్కడ యాక్ట్‌లో గ్రీన్ వెజిటబుల్స్ అన్నారు. అండ్ ఏ వెజిటబుల్స్ అనేది డిఫైన్ చేయలేదు. సో, ఇన్ ద అబ్సెన్స్ ఆఫ్ స్టాట్యూటరీ డెఫినిషన్ కోర్ట్స్ మస్ట్ ఇంటర్ప్రెట్ వర్డ్స్ ఇన్ దేర్ ఆర్డినరీ, పాపులర్ అండ్ కామన్ పార్లెన్స్ సెన్స్. సో, అండ్ నాట్ ఇన్ బొటానికల్ ఆర్ టెక్నికల్ సెన్స్. అంటే బొటానికల్‌గా గాని అది అది ఒక చెట్టు కాబట్టి అది నార్మల్‌గా చూసినప్పుడు గ్రీన్ వెజిటబుల్స్ కిందకొస్తది. కానీ ఇప్పుడు కోర్ట్ దాన్ని కన్సిడర్ చేస్తున్నప్పుడు ట్రాన్స్‌లేషన్ చేసే టైంలో, డెసిషన్ ఇచ్చే టైంలో వాళ్ళు ఆర్డినరీ అండ్ పాపులర్, కామన్ పారలెల్ సెన్స్‌లో కూడా ఆలోచించాలి. సో, అదొక చెట్టు అది అందరికీ తెలుసు గ్రీన్ వెజిటబుల్‌ని. బట్ అది యూజ్ చేసేది కూడా ఎలా యూజ్ చేస్తున్నా అంటే కర్రీ చేసుకొని తింటున్నారా? అది కూడా ఆలోచించాలనమాట. సో, బీటల్ లీవ్స్ ఆర్ చ్యూడ్ యాస్ ఎ మాస్టికేటరీ యూజ్డ్ ఫర్ పాన్ ప్రిపరేషన్. పాన్ తయారు చేస్తారు కదా! నాట్ ఆర్డినర్‌లీ కుక్డ్ ఆర్ కన్జ్యూమ్డ్ యాస్ ఎ పార్ట్ ఆఫ్ మీల్ లైక్ ఎ వెజిటబుల్స్. సో, గ్రీన్ వెజిటబుల్స్ అంటే ఇప్పుడు స్పినాచ్ కానీ ఇట్లాంటివి కొరియాండర్ లీవ్స్ కానీ, కర్రీ లీవ్స్ కానీ ఇవన్నీ కూడా గ్రీన్ వెజిటబుల్స్ కిందకొస్తాయి. ఎందుకంటే అవి రెగ్యులర్‌గా హ్యూమన్ బీయింగ్స్ యూజ్ చేస్తా ఉంటారు వంటలు చేయడానికి. బట్ ఈ బీటల్ లీవ్స్ అనేవి అంటే కొన్ని ప్లేసెస్‌లో యూజ్ చేస్తా ఉండొచ్చు. రై రైస్ బీటల్ లీవ్స్ రైస్ అని ఇలా చేస్తా ఉండొచ్చు. కానీ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ బీటల్ లీవ్స్ అనేది పాన్ ప్రిపరేషన్‌లో ఎక్కువగా యూజ్ చేస్తా ఉంటారు. లేదా కొంతమందికి అదొక అలవాటుగా ఉంటది. సో, అలాంటి వాటికే యూజ్ చేస్తారు కాబట్టి, ఈ ఏదైతే ఈ యాక్ట్ ఉందో ఎక్సెంప్షన్ కింద అది కన్సిడర్ అవ్వదు. సో, ఎనీ యాంబిగ్యూటీ మస్ట్ బి రిజాల్వ్డ్ ఇన్ ఫేవర్ ఆఫ్ ద రెవెన్యూ నాట్ ద అసెస్సీ. సో, ఇంతకుముందు కూడా మనం ఒక కేస్‌లో వచ్చినప్పుడు డెసిషన్ తీసుకున్నాం కదా! సో, ఏదైనా సరే ఒక ఇష్యూ వచ్చింది అనంటే, అది ఒక సొసైటీకి లేదా ఒక రెవెన్యూకి ఫేవర్‌గా ఉండాలి కానీ, ఒక పర్సన్‌కి ఫేవర్‌గా ఉండకూడదు అనేది కన్సిడర్ చేస్తారనమాట. మన ఇంటర్ప్రిటేషన్ చేసే టైంలో. సో, ఇది ఎగ్జాక్ట్‌గా సేమ్ జరుగుతుందనమాట. ఈ కేస్‌లో రామవతార్ బుద్ధయ్య ప్రసాద్ వర్సెస్ అసిస్టెంట్ సేల్స్ టాక్స్ ఆఫీసర్. సో, కోర్ట్ రిజెక్ట్ చేస్తదనమాట. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ వాస్ సాట్ టు బి ప్రాసిక్యూటెడ్ అండర్ 489 ఆఫ్ ఐపీసీ ఫర్ ద పొజిషన్ ఆఫ్ ఫేక్ ఫారెన్ కరెన్సీ నోట్స్. సో, ఎక్స్ ఆర్గ్యూడ్ చేస్తది ఏంటి అంటే సెక్షన్ 489 ఏ విల్ అప్లై ఓన్లీ ఫర్ ఇండియన్ కరెన్సీ నాట్ టు ఫారెన్ కరెన్సీ డిసైడ్ అని చెప్తుంది అనమాట. సో, ఇక్కడ రీజన్స్ ఏంటంటే ఐపీసీ 489 ఐపీసీ ఏం చెప్తుందంటే కౌంటర్ ఫిటింగ్ ఆఫ్ కరెన్సీ నోట్స్ ఆర్ బ్యాంక్ నోట్స్. సో, ఎక్స్‌ప్రెషన్ కరెన్సీ నోట్ ఈస్ నాట్ డిఫైన్డ్ ఇన్ ద ఐపీసీ. అంటే ఏ కరెన్సీ నోటు అనేది డిఫైన్ చేయలేదు. తర్వాత సెక్షన్ 2 క్లాస్ 22 ఆఫ్ ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏం చెప్తుందంటే ద స్కీమ్ ఆఫ్ చాప్టర్ 18 ఆఫ్ ఐపీసీ ఆల్సో అఫెన్సెస్ రిలేటింగ్ టు కాయిన్ అండ్
government, under Indian law, currency notes mean notes issued by the Reserve Bank of India or the Government of India. So, foreign currency does not form a part of India's legal tender system. Penal statutes must be strictly interpreted and no offense can be treated by implication. సో దీనికి రిలేటెడ్‌గా కేసు ఉమాశంకర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఛత్తీస్‌గఢ్. సుప్రీం కోర్ట్ held that mens rea and statutory ingredients must strictly exist for offences under Section 489A, 489E IPC. So the court held that 489 IPC applies only to Indian currency notes and bank notes, which are recognized as a legal tender in India. Since foreign currency notes are not currency notes within the meaning of IPC, prosecution under 489 ఈజ్ నాట్ మెయింటైనబుల్. బట్ అతన్ని ఫారెన్ ఎక్స్‌చేంజ్ మేనేజ్‌మెంట్ యాక్ట్ కింద గాని, కస్టమ్స్ యాక్ట్ కింద గాని, అన్‌లాఫుల్ యాక్టివిటీస్ ఆఫ్ యాక్ట్ 1967 కింద గాని కన్సిడర్ చేయొచ్చు. ప్రాసిక్యూట్ చేయొచ్చు. అలా అని 489 కింద చేయకూడదు. అదనమాట. So under Bhudan Yagna Act, a state government had a power to distribute surplus land to the landless persons. Some of the gold merchants who do not have land requested the state government allot surplus land to them also. సో ఇక్కడ భూదాన్ యజ్ఞ యాక్ట్ అనేది ఓన్లీ ఎవరికైతే ల్యాండ్ లేకోకుండా ఉంటారో వాళ్ళకి అప్లై చేయడానికి వచ్చింది. అయితే కొంతమంది గోల్డ్ మర్చెంట్స్, గోల్డ్ వ్యాపారం చేసేవాళ్ళు, మాకు కూడా ల్యాండ్ లేదు, మాకు కూడా ఇవ్వండి అని చెప్పేసి వచ్చారనమాట. సో ఈ కేసు డిసైడ్ చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది డెసిషన్ తీసుకునే ముందు ఫస్ట్ ఈ భూదాన్ యజ్ఞ యాక్ట్ అనేది ఎందుకు తీసుకొచ్చారో, పర్పస్ ఏంటి అనేది తెలియాలి. అలాగే యాక్ట్ వాజ్ ఎనాక్టెడ్ టు రీడిస్ట్రిబ్యూట్ అగ్రికల్చర్ అండ్ ఇంప్రూవ్ ద కండిషన్ ఆఫ్ రూరల్ పవర్ అండ్ ప్రొవైడ్ లైవ్లీహుడ్ టు పర్సన్ డిపెండెంట్ అంటే అగ్రికల్చర్ మీద డిపెండ్ అయిన వాళ్ళ మీదకి తీసుకొచ్చారు. సో లిటరల్ ఇంటర్ప్రిటేషన్ చేస్తే ల్యాండ్‌లెస్ పర్సన్స్ అంటే ఎనీవన్ వితౌట్ ల్యాండ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఆక్యుపేషన్. హవెవర్ సచ్ అన్ ఇంటర్ప్రిటేషన్ వుడ్ డిఫీట్ ద పర్పస్ ఆఫ్ ద యాక్ట్. సో ఎందుకు అనంటే కమర్షియల్ ట్రేడర్స్ ఆర్ అఫ్లియంట్ నాన్ అగ్రికల్చరిస్ట్ వుడ్ అన్‌జస్ట్‌లీ బెనిఫిట్. బట్ యాక్ట్ తీసుకొచ్చింది ఓన్లీ అగ్రికల్చర్ చేస్తూ ఎవరికైతే ల్యాండ్ లేదో వాళ్ళకి బెనిఫిట్ చేయడానికి. సో ఇక్కడ అగ్రికల్చర్ చేయరు కదా! మర్చెంట్స్ అంటే వ్యాపారం చేస్తారు. సో దేర్‌ఫోర్ కోర్ట్ అప్లైడ్ ద పర్పసివ్ రూల్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్ హోల్డింగ్ ద స్టాట్యూటరీ వర్డ్స్ మస్ట్ బి అండర్‌స్టూడ్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ సాట్ టు బి అచీవ్డ్. So the term landless person must be read landless agricultural laborers, cultivators or persons dependent on agriculture, not on merchants. ఇక్కడ బెంగుళూరు వాటర్ సప్లై వర్సెస్ ఏ రాజప్ప అనే కేసులో అలాగే ఉంటుంది. నెక్స్ట్ హేడన్స్ కేస్ అని చాలా ఇంపార్టెంట్ ఇది. కోర్ట్ మస్ట్ కన్సిడర్ మిస్చీఫ్ అండ్ డిఫెక్ట్ ద స్టాట్యూట్ ఇంటెండెడ్ టు రెమెడీ. నెక్స్ట్ వచ్చేసి ద గవర్నమెంట్ ఆఫ్ ఎక్స్ స్టేట్ పాస్డ్ అన్ ఆర్డర్ బ్యానింగ్ కౌ స్లాటర్. దిస్ వాస్ ఛాలెంజ్డ్ బై వై డిసైడ్. సో ఇది ఆర్టికల్ మనకు 25 దాని గురించి ఉంటుందన్నమాట. సో వై ఏం చెప్తున్నాడంటే కౌ స్లాటర్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ హిస్ లాఫుల్ ట్రేడ్. అంటే కౌ స్లాటర్ అంటే తెలుసు కదా మీకు, నేను తెలుగులో చెప్పడం లేదు. కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఏ కంప్లీట్ బ్యాన్ ఈజ్ అన్‌రీజనబుల్ అండ్ ఆర్బిట్రరీ. అంటే కౌ స్లాటర్ అనేది మనం ఇప్పుడు పొట్టేల్ వాట్ ఈస్ దట్ గోట్ ఇట్లాంటివి ఉంటాయి, మేకలు ఇవన్నీ. వాటిని మనం మటన్ చేసుకొని తింటాం. అలాగే కౌని కూడా వాళ్ళు వ్యాపారం చేస్తారు. కౌ మాంసంని అమ్ముకోవడానికి. సో అలా అది నా లాఫుల్ ట్రేడ్. నేను వ్యాపారం చేసుకుంటున్నాను. సో అది కంప్లీట్‌గా బ్యాన్ చేస్తే అది అన్‌రీజనబుల్ అండ్ ఆర్బిట్రరీ వస్తది. డీపీఎస్‌పీస్ ఫండమెంటల్ రైట్స్‌ని ఓవర్ రైడ్ చేయకూడదు. ద బ్యాన్ కాజెస్ ఎకనామిక్ హార్డ్‌షిప్ అనేది చెప్పి వై చెప్తున్నారనమాట. అయితే స్టేట్ ఏం చెప్తుందంటే బ్యాన్ ఈజ్ ఇంపోజ్డ్ ఆన్ ఇంట్రెస్ట్ ఆఫ్ పబ్లిక్ వెల్ఫేర్. అంటే చాలామంది అది కోరుకుంటున్నారు అది వద్దని. సో కౌస్ ఆర్ ఎకనామికల్లీ యూజ్‌ఫుల్ ఫర్ అగ్రికల్చర్ అండ్ డైరీ మాత్రమే యూజ్ చేసుకోవాలి. వాటిని ఐ మీన్ ఫుడ్‌గా ట్రీట్ చేయకూడదు అనేసి. ఆర్టికల్ 48 డైరెక్ట్స్ స్టేట్ టు ప్రొహిబిట్ స్లాటర్ ఆఫ్ కౌస్ అండ్ కాల్స్. అంటే కౌస్ గాని, వాటి పిల్లలు గాని. ద రెస్ట్రిక్షన్ ఈజ్ రీజనబుల్ అండ్ ఇన్ పబ్లిక్ ఇంట్రెస్ట్ అని చెప్పి చెప్తుందనమాట. కౌస్ అవ్వచ్చు లేదా ఎద్దులు అంటారు కదా! మన వ్యవసాయం చేసుకుంటారు కదా! వాటిని. సో దీనికి రిలేటెడ్‌గా మనకి మహమ్మద్ హాన్సిఫ్ ఖురేషి వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్‌లో అదే జడ్జిమెంట్ వచ్చిందనమాట. డెసిషన్ ఏం చెప్పంటే టోటల్ బ్యాన్ ఆఫ్ కౌ స్లాటర్ ఈస్ కాన్స్టిట్యూషనల్లీ వాలిడ్ బికాజ్ ద రెస్ట్రిక్షన్ ఆన్ ట్రేడ్ ఈస్ రీజనబుల్ రెస్ట్రిక్షన్ అండర్ ఆర్టికల్ 19 క్లాస్ 6. 48 DPSPs must be harmoniously construed with fundamental rights. The ban does not violate Article 25 as a cow slaughter is not an essential religious practice.
The order of state X banning cow slaughter is valid, challenged by Y is fails. అది డెసిషన్ అనమాట. నెక్స్ట్ ద స్టేట్ ఎస్ వాంట్స్ టు prohibit several harassment of women working in the state. Prepare a bill to introduce such legislation in the assembly. సో ఇది మనకు విశాఖ వర్సెస్ స్టేట్ ఆఫ్ రాజస్థాన్ అనే కేసులో ఉంటుందన్నమాట. ఇక్కడ ఉమెన్‌కి హరాస్మెంట్ ఉంటుంది గదా! దానికి రిలేటెడ్‌గా ఒక బిల్లుని ప్రిపేర్ చేయాలి. లెజిస్లేషన్ బిల్‌ని ప్రిపేర్ చేయాలి. సో, దానికి రీజన్స్, క్వెషన్స్, రెఫరెన్సెస్, కేసెస్ కొన్ని యాడ్ చేసి మీరు డెసిషన్ ఇవ్వచ్చు. దాని తర్వాత బిల్ ఎలా ప్రిపేర్ చేయాలనేది మీరు ఇది థియరీ క్వెషన్‌లో వస్తదనమాట. ఫస్ట్ క్వెషన్‌కైతే ఇది. సెకండ్ ప్రిపేర్ ఎ బిల్ టు ఇంట్రొడ్యూస్ అనేది బిల్ ప్రిపేర్ చేయాలి మనం. అంటే దానికి రిలేటెడ్‌గా కొన్ని సెక్షన్స్ అలాంటివి. Next, B was sought to be prosecuted under the Prevention of Food Adulteration Act for selling adulterated food. He argued that he had not intention of selling adulterated food, decide అని చెప్తున్నారనమాట. సో దీనికి మన డెసిషన్ ఏంటి అంటే బి ఈజ్ లయబుల్ అండర్ ద ప్రివెన్షన్ ఆఫ్ ఫుడ్ అడల్టరేషన్ యాక్ట్. ద అబ్సెన్స్ ఆఫ్ ఇంటెన్షన్ ఆర్ నాలెడ్జ్ ఇస్ నాట్ వైలేట్ అబ్సాల్వ్ హిమ్ ఫ్రమ్ లయబిలిటీ. సో ఇక్కడ క్రిమినల్ చార్జెస్ చేయకపోవచ్చు కానీ వెన్సరియా లేదు కాబట్టి. బట్ అడల్టరేషన్ ఆఫ్ ఫుడ్ అనేది పబ్లిక్ హెల్త్‌ని డ్యామేజ్ చేస్తది కాబట్టి అతను లయబుల్ అవుతాడు. సివిల్ కేస్ ఏదైనా సరే పేమెంట్ కంపెన్సేషన్ పే చేయడం గాని సఫర్ అయిన వాళ్ళకి అవి అన్నమాట. సో, ఎక్స్ సఫరింగ్ ఫ్రమ్ టెర్మినల్ డిసీజ్ రిక్వెస్టెడ్ ద స్టేట్ అలో హిమ్ మెడికల్లీ అసిస్టెడ్ డెత్. సో, ఏం లేదు ఒక ఎక్స్ అనే పర్సన్ ఒక డిసీజ్‌తో సఫర్ అవుతున్నాడు. అతను నా డెత్‌కి హెల్ప్ చేయండి అని సపోర్ట్ తీసుకుంటున్నారు. అయితే స్టేట్ డెనీ చేసింది. సో, అగ్రీవ్డ్ ఎక్స్ మూవ్డ్ టు ద కోర్ట్ అండ్ ఆర్గ్యూడ్ దట్ హి హాస్ రైట్ టు డై యాస్ పార్ట్ ఆఫ్ హిస్ రైట్ టు లైఫ్ అండ్ లిబర్టీ డిసైడ్ చెప్తున్నారనమాట. సో, ఇది మనకు ఆర్టికల్ 21లో ఉంటుంది. రైట్ టు ఆహ్, డెత్ డిగ్నిఫికెంట్ అనేసి ఒక సెక్షన్ ఉంటుందనమాట. ఆర్టికల్ 21లో రైట్ టు లైఫ్‌లో ఉంటుందది. సో, దీనికి కామన్ కాజ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాలో చెప్తది అఫర్మ్డ్ ద లివింగ్ విల్ అండ్ రైట్ టు రిఫ్యూజ్ ట్రీట్మెంట్ యాస్ ఎ పార్ట్ ఆఫ్ ద రైట్ టు డై అండ్ విత్ డిగ్నిటీ అనేసి చెప్తదనమాట. సో, దీనికి కోర్ట్ మేడ్ ఎనీ మెడికల్లీ అసిస్టెడ్ డెత్ because it involves direct intervention to cause death. However, the court recognizes passive ఈ ఎథినేషియా అనేది ఒక రోగం లాంటిదనుకోండి. ఒక వ్యాధి. Withdrawal or withholding of life support treatment is terminal illness subject to the following conditions. Patients must be terminally ill or in a vegetative state, consent of the patient or approval by a high court appointed medical board. Strict adherence to procedural safeguards is laid down in Aruna Shanbag one common cause cases. So, X cannot be granted active medically assisted death but may request withdrawal of life sustaining treatment under judicial supervision. So, ఇది ఈ కేసులో జడ్జ్మెంట్. So that's all. Thank you so much for watching my videos so far. Please follow for more legal updates.